బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. పాదాభివందనాలు. పిరమిడ్ మాస్టర్స్కి, ఈ జగత్తుకి, అనంత విశ్వాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్కి హృదయపూర్వక వందనములు. నాకు ఎంతో సహాయం చేస్తున్నారు హాస్టల్ మాస్టర్స్. ఈరోజు కూడా ఎంత అద్భుతంగా దర్శనం ఇచ్చారంటే, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే తెలిసినా తెలియపోయినా ఎక్కడ ధ్యానంలో కూర్చున్నారో వారందరి మైండ్ సెట్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యి క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ శ్రమ కూడా ఇంత అంతా కాదు. ఆ మాస్టర్స్ కూడా హృదయపూర్వక వందనములు. అందరి తరపున నేను వందనములు చెప్తున్నాను. ఓకే మాస్టర్స్, మరి మొన్న చెప్పిన దాంట్లో మనకి క్రియాయోగం ఎలాగంటే, ఇక్కడ ఎస్ఎస్వైలని, క్రియాయోగాలని, ఇంకొకటైనా అనేక రకాలైన యోగాలన్నీ ఉన్నాయి మనకి. అసలు క్రియ అంటే ఏంటి? ఈ క్రియ అనేది మనం ఎలా ఎలా చేస్తున్నాం? ఒక పనిని చేయటం క్రియ అంటున్నాం. ఇక్కడ ఏదో ఒకటి చేయటం క్రియాయోగం అవుతుంది ఇక్కడ. మరి దీంట్లో అర్థము, అంతరార్థాలు చాలా ఉన్నాయి, పరమార్థాలు ఉన్నాయి. మొన్న అనుకున్నాం, శ్వాసలోని అర్థం మనకు తెలిసింది, మనస్సులోని అర్థం మనకు తెలిసింది. అలాగే ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి నేను ఎలా ఉన్నాను అంటే, నేను ఇలా ఉన్నాను. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి, చేతులు కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, కళ్ళు ఏది వినకుండా మనం ఆలోచన కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు బుద్ధి, శరీరము, మనస్సును ఇక్కడ వచ్చిన ఆలోచనలు ఆపేసాం. శరీరాన్ని కూడా కట్టేసాం, చేతులు కళ్ళు అన్ని కదలకుండా కట్టేసాం. ఇక్కడ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, దీన్ని కట్టేసాం. ఇది ఎప్పుడు వేరుగా ఉంటుంది. ఈ బుద్ధి ఉంది. ఈ బుద్ధికి ఎప్పుడూ పని ఉండాలి, ఏదో ఒక పని ఉండాలి. దానికి చేతలతో, శరీరంతో చేసే పనులు ఉండాలి. మనసుతో ఆలోచిస్తే ఆలోచన వెంటనే ఈ బుద్ధి పరిగెడుతూ ఉంటుంది. దీంతో బుద్ధి పరిగెడుతుంది. అందుకని బుద్ధి లేని పనులు, బుద్ధి ఉన్న పనులు. బుద్ధి లేని పనులు ఎందుకు వస్తున్నాయంటే, ఈ శరీరానికి కావలసినటువంటి కోరికలు కానీ, ఈ మనసు ప్రలోభానికి కానీ, ఈ బుద్ధి దానికి జాయిన్ అయిపోయేదానికి, దానికి లోబడిపోయి ఆ పనులన్నిటికీ, కర్మలన్నిటికీ మూల కారణం అయిపోతుంది. అందుకే పత్రి గారు ముందు ఈ బుద్ధి మీద దెబ్బ కొట్టారు. బుద్ధి వికసించాలని దెబ్బ కొట్టారు. ఎలా దీని మీద కొట్టారు? దీన్ని కట్టేశారు, దీనికి పని లేకుండా చేశారు. ఏ పని లేదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తాం. వీళ్ళు ఏమీ ఆలోచించరు, చూడరు, మాట్లాడరు, వినరు, తినరు, కదలరు. నేనేం చెయ్యాలి? ఇది ఏం చేయాలి? ఈ బుద్ధి ఎతుకుతోంది. ఏం చేస్తోంది? ఈ ఆత్మ ఏం చేస్తోంది? కనీసం దీని వైపన్నా తిరుగుదాము అని చెప్పి చూస్తోంది. ఈ ఆత్మ ఏం చేసింది? అన్నీ కట్టేసేదానికి నేనేంటి అని ఇది ఎత్తుకుని శ్వాసను పట్టుకుంది. ఎందుకంటే అన్నీ కట్టేసాం కానీ శ్వాసను ఆపలేము. వింటం ఆపేసాం, చూడటం ఆపేసాం, తినడం ఆపేసాం, మాట్లాడటం ఆపేసాం. ముక్కులో శ్వాసను మాత్రం ఆపలేము. కాబట్టి ఏదైతే అన్ని కట్టేసినా కూడా ఏదైతే ప్రయాణంలో ఉందో, కదలికలో ఉందో దాన్ని పట్టుకుంది ఈ ఆత్మ. ఈ శ్వాసను పట్టుకుందని చూస్తే ఇది ఎత్తుక్కుంటాను. ఈ ఆత్మ ఏం చేస్తుందని చూసి, ఓహో ఆత్మ శ్వాసను పట్టుకుందా, నేను కూడా దీని ఎమ్మట ప్రయాణం చేస్తాం అని చెప్పి ఈ బుద్ధి ఆత్మతో లోపలికి ప్రయాణం మొదలుపెట్టింది. అప్పుడు కదా బుద్ధాత్మ ఏది, అప్పుడు కదా బుద్ధి రావటమే బుద్ధుడు అంటే. నేను శరీరాన్ని కాదు, ఆత్మనన్న బుద్ధి. ఈ బుద్ధి వికసించటం మొదలెడుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు వికసించటం మొదలెడుతుంది, బయటికి వెళ్ళినప్పుడు ప్రలోభాలకు ఇదవుతుంది. అటు సంసారంలో అన్నీ కావాలి, బుద్ధితో మాటలు అన్నీ కావాలి. కాబట్టి ఇది లోపలికి వెళుతూ ఈ పని ఆ పని రెండు ఈక్వల్ మధ్య మార్గంగా జరుగుతున్నాయి. అన్నీ కట్టేసుకుని కూర్చున్నప్పుడు ఈ నేను అనేది, ఇప్పుడు చేతులు కాదు, చేతులు వచ్చి శ్వాసను గమనించు.
ఈ చర్మము గాని, లోపల బొమ్మికలు గాని, రక్తాలు గాని, అంతరేంద్రియాలు గాని, బాహ్యేంద్రియాలు గాని శ్వాసను గమనించవు. మరి కళ్ళొచ్చి శ్వాసను గమనించవు. ఈ పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియము కూడా శ్వాసను గమనించదు. మరి అలాంటప్పుడు ఏది గమనిస్తోంది అని చెప్పి అలా కళ్ళు మూసుకొని మనం కూర్చున్నప్పుడు ఏం గమనిస్తోంది? ఈ శ్వాసను ఎవరు గమనిస్తున్నారు? మనసు కట్టేసాం, బుద్ధి లోపలికి ప్రయాణమైంది. ఏదీ లేదు, శరీరం లేదు. ఇప్పుడు దాకా నేను శ్వాసను గమనిస్తున్నాను. మీ సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి అన్నారు. మీ అంటే ఎవరు? నువ్వు అంటే ఎవరు? ఇక్కడ నేను గమనిస్తున్నాను. ఈ నేను ఎవరు? ఏది గమనిస్తోందని అన్నీ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు స్టన్ అయిపోయా. ఆత్మ. ఈ ఆత్మ శ్వాసను గమనిస్తోందా? ఇప్పుడు దాకా ఈ ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళింది. ఇప్పుడు లోపలికి తిరగడం మొదలుపెట్టింది. ఈ ఆత్మ శ్వాసను నేను అనుకుంటున్న ఇది మొత్తము ఎలా ఉంది అని చెప్పి అద్దంలా కనిపించింది రామచంద్ర. ఆత్మ అంటే ఎంత మహోన్నతంగా ఉంటుంది అనుకున్నాను. ఇలా ఇలా ఉందేంటి? ఇలాంటి ఆలోచన. ఈ మూడిటికి చుట్టుకుపోయి మాయ చేత కప్పబడినటువంటి ఆత్మ ఎలా ఉంటుంది మరి? ఎప్పుడు అజ్ఞానంలో చీకట్లో ఉండిపోయింది. అలాంటి చీకట్ల నుంచి వెలుతురులోకి తీసుకొచ్చారు పత్రిజీ మనకి. ఆ వెలుతురులోకి వచ్చిన ఆత్మ ఎప్పుడు వెలుతురు? అపో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అదే అప్పుడు లోపలికి వెళ్ళి ఆ వెలుతురులో, ఆ జ్ఞానం అనే వెలుతురులో ప్రయాణం చేస్తూ నేను ఆత్మ, నాకేం కావాలి? అప్పుడు తెలుసుకుంటుంది నేనెవరిని. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు. మరి నేనెవరిని? ఓహో! నేను ఆత్మని. నాకేం కావాలి? అది. ఆత్మశక్తి లేకుండా అజ్ఞానంలో కూరుకుపోయినప్పుడే శక్తి ఉండదు ఇక దానికి. అందుకని ఇప్పుడు ఆత్మకి శక్తి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ శక్తి అనేదే ఇప్పుడు ఈ శ్వాస మీద చేస్తా. అలాగే ఆత్మ జ్ఞానం కావాలి. ఆత్మ ఈ యోగం కావాలి. ఆత్మ యోగంలోకి మహాప్రవేశం కావాలి. ఎన్నో ఉన్నాయి స్టెప్ బై స్టెప్. ముందు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట. ఇట్లా అర్థం, దానికి అర్థమై మన శరీరం, మన బుద్ధి, మన మనసు, మన మన చేష్ట ఇవన్నీ కూడా దాంతో లింకప్ అయి ఉన్నాయన్నమాట. తను తాను చూసుకుంటోంది. తను చూసుకుని నా బుద్ధి బాలేదు, నా మనసు బాలేదు, ఈ శరీరం బాగోలేదు. దీన్ని నేను ఎలా కవర్ చేసుకోవాలి? అది కవర్ చేసుకోవటం మొదలు పెడుతుంది. దాని జ్ఞానము అది డెవలప్ అవుతున్న కొద్దీ ఇక్కడ భౌతికంగా మనకి రోగాలు తగ్గటము, ఈ ఆలోచన విధానం మారటం, ఇవన్నీ ఇటు స్టార్ట్ అవుతాయి. ఇటు లోపలికి వెళితేనే ఈ మార్పులన్నీ సంభవం అవుతాయి అన్నమాట. ఒక్కొక్కటి. అందుకని అన్నిటికి మించినటువంటి ఈ ధ్యానం అనేది ఒక్కటి తప్ప, శ్వాస మీద చేసే ధ్యానం తప్ప ఇంకొకటి ధ్యానం కాదు. అనేకమైన యుగాల నుంచి రీసెర్చ్ చేసుకుని కనుగొన్నటువంటిది. నేను ఒక మతము లేదంటే ఒక పిరమిడ్ మాస్టర్ని ఇది అని కాదు. ప్రపంచం యావత్తు కూడా సరి అయిన దారిలోకి రావాలి, సరి అయిన మార్గంలోకి రావాలి అని ఈ సంస్థ, ఆ సంస్థ, ఈ సంస్థ అని పత్రిజీ ఎప్పుడు వేరువేరుగా చూడలేదు. ప్రతి ఒక్కరికి ఆ రహస్యాన్ని విప్పి చెప్పేశారు. ఆ రహస్యాన్ని తెలుసుకుని వాడుకున్నవాడు ధన్యజీవి అయిపోతాడు. ఇకపోతే ఇక్కడ క్రియాయోగం. క్రియాయోగం అంటే నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయి నీలో నీవు ఉండటం క్రియాయోగం అంటారు. పూర్తిగా మర్చిపోతాం, ఏం తెలియదు, వాళ్ళ కంప్లీట్ ఇన్నర్లో పోయే దానిని క్రియాయోగము అంటారు. ఇక్కడ నీలోన ఉన్న కొన్ని శక్తులు, అనేకమైన శక్తులు ఉంటాయండి మనుషుల్లో, ఒకటి కాదు అసలు. అవన్నీ ఆ లాట్ ఆఫ్ పవర్స్ అన్ని చూస్తే అసలు మనం ఇదా, ఇంత నిధి ఉందా, ఒక్కొక్క పవర్ని బయటకు తెచ్చుకుని మనం ఏమన్నా చేయగలమా అనేది ఆశ్చర్యపోతాం అనమాట. అన్ని పవర్స్ ఉన్నాయి, అయితే అన్ని నిద్రాణంలో ఉన్నాయి. ఈ ధ్యానం ద్వారా విశ్వశక్తి లోపలికి వెళ్ళి వాటిని మేల్కొల్పుతూ ఉన్నాయన్నమాట. అయితే నీలో ఉన్న కొన్ని శక్తులు, కొన్ని డిఫరెంట్గా ఉన్నవి, అవి నిశ్శబ్దంలో మాత్రమే ప్రయాణిస్తాయి. అంటే ఇలా అవి బయటికి రావటం శబ్దం ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వచ్చేవన్నీ వేరుగా ఉంటాయి. కానీ ఇదేంటంటే నిశ్శబ్దంలో మాత్రమే ప్రయాణిస్తాయి. అవి నిశ్శబ్దంలో ప్రయాణించే వాటిని నేను శబ్ద రూపంలో చెప్పేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? అవి బయటకు వచ్చినప్పుడు వాటిని శక్తిని కోల్పోతాయి. అందుకే నిగూఢమైన రహస్యాన్ని బయటకు విప్పి చెప్పరు. మీరు చెప్తే మేము అర్థం చేసుకుంటాం మేడం, ఎంత కొంత మేము చేసుకోగలుగుతాం మేడం అని అంటారు. కానీ అవి శక్తిని కోల్పోయినాక ఇంక నీకు చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది?
అందుకని శబ్ద రూపంలో రానటువంటివి ఎందుకు చెప్పకూడదు అని అంటే, నిశ్శబ్దంలో మాత్రమే వాటి పవర్స్, వాటి ట్రూత్, అర్థము అన్నీ తెలుస్తాయి అవి. అయితే ఇవి ఇప్పుడు శక్తిని కోల్పోతాయి. బయటికి శబ్ద రూపంలోకి వచ్చినప్పుడు. అప్పుడు కోల్పోయి ఏం చేస్తాయి అవి? రూపాంతరం చెంది వక్రీకరింపబడి పైగా మారిపోయి ఇంకో చెడుకో, దేనికో, ఇంకొక ఆలోచనకో వక్రీకరింపబడి బయట ప్రయాణిస్తాయి. అవి అందుకని దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనలోనే ఉంచుకోవాలి. మరి మనలోనే ఉంచుకుని ఇంత జ్ఞానాన్ని శబ్ద రూపంలో ఇవ్వకుండా ఉంటే తీసుకునేవాళ్ళు ఎలా తీసుకుంటారు? మరి ఇది రహస్యం గదా! నిశ్శబ్దంలోనే ఉంటే గదా ఆ పని చేసేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మౌనంగా ఉంటారో, ఆ మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధపడి ఉన్నప్పుడు ఈ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన నిశ్శబ్దంగా వారిలోకి వెళ్ళిపోయి వారిలో పనిచేస్తాయండి. అంత అద్భుతమైన శక్తులున్నాయన్నమాట మనలో. హ్మ్. అందుకని దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనలోనే ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే బుద్ధం శరణం గచ్ఛామి, నిశ్శబ్దం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఇప్పుడు మనం ఇంకా శరణం వీటికి ఎప్పుడైతే శరణ్యం అయిపోయామో ఏం కావాలో ప్రతి మానవుడికి అన్నీ వచ్చి తీరుతాయి. ఈ 10 సంవత్సరాల్లో ఎవరైతే ధ్యానంలో కూర్చున్నారో ఏ మానవుడు ఒక్కరు కూడా వేస్ట్ అవటానికి వీలు లేదు. అన్నీ వచ్చి తీరుతాయి. అలాంటి అద్భుతమైనటువంటి యుగంలోకి మనం వచ్చామన్నమాట. అయితే ఇక్కడ నేనంటే ఏంటంటే మనలో ఉన్న నేను తన్ను తాను తెలుసుకోవటానికే కదా ఈ జన్మ తీసుకున్నాం. అసలు మనం ఎందుకు పుట్టాం? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం? మనకి ఎంతన్నా ఆలోచన ఉందా? లేదు మేడం. అసలా థాట్ కూడా రాలేదు. నాకైతే థాట్ కూడా రాలేదు. నేనెందుకు పుట్టాను అన్నది లేనే లేదు. అసలు ఏమీ లేదు. ఏమీ తెలీదు. మైండ్ జీరో. కుటుంబము, పిల్లలు, ఇల్లు అంతే. జీరో నాలెడ్జ్. ఎంప్టీ అన్నమాట. ఆ ఎంప్టీలోకి ఏమీ తెలియకపోవడం అనేది కూడా నా ఒక అదృష్టమేమో అనుకుంటాను. ఎందుకంటే ఆ అభిప్రాయాలు వీటితోటి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా, ఇది రాంగ్ కదా అని అనుకోకుండా రావటమే డైరెక్ట్‌గా అత్యద్భుతమైనటువంటి ఈ పాత్రలోకి అన్నీ రావడం మొదలుపెట్టింది. అది. అయితే తన్ను తాను తెలుసుకోవటానికే కదా! నేనెవరిని అని తెలుసుకోవటానికి ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ జన్మ అనేది ఎందుకు తీసుకుంది? అసలు ఎందుకు పుట్టామంటే ప్రతి ఒక్క వ్యక్తి నేనెవరినని తెలుసుకోవటానికి ఈ శరీరం ద్వారా ప్రయాణించటం కోసమే జన్మ తీసుకున్నారు. పుట్టాం కాబట్టి బతికాం, బతుకుతున్నాం కాబట్టి అన్నీ కావాలి, అన్నీ అయిపోయిన తర్వాత చచ్చిపోతున్నాం. అది అది కాదు. ఇది నేనెందుకు ఈ జన్మ తీసుకున్నాను? నేనెవరు? హ్మ్. నీలో ఉన్న ఈ నేను ఎవరు? ఎందుకొచ్చింది? ఏం తెలుసుకోవటానికొచ్చింది? ఇవన్నీ. అయితే దీని ద్వారం ఎక్కడ ఉంది? మనిషి మనస్సులో ఉందండి దీని ద్వారం. నేనంటే ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఒక ద్వారం కావాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాం. విశ్వశక్తి వచ్చింది. ఓకే. అది పక్కన పెట్టండి. కానీ నేనెవరు అని తెలుసుకోవాలంటే ప్రతిదానికి ఒక ద్వారం ఉంది. అలాగే ఆ ద్వారం కావాలి. ఆ ద్వారం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఎంత మిరాకిల్ అండి. ఆత్మ తన్ను తాను తెలుసుకోవాలంటే ద్వారం ఎక్కడుందంటే మనస్సులో ఉంది. అలాంటి మనసుని రెగ్యులేట్ చేసేసి ఎక్కడెక్కడో తిరిగితే నువ్వు వేరు వేరు ప్రాంతాలకి వేరు వేరు సెక్షన్స్‌కి వెళ్ళిపోతున్నావు గానీ, అసలు నేనెవరు అన్నది ఏ ద్వారం గుండా నువ్వు ప్రయాణించాలో దానికే వెళ్ళాలి. ఇప్పుడు నేను అమెరికా రావాలంటే అమెరికా ఫ్లైట్ ఎక్కాలి. జర్మన్ ఫ్లైట్ ఎక్కితే, దుబాయ్ ఫ్లైట్ ఎక్కితే, మరి ఈ కామన్ సెన్స్ తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఏది అనేది తెలిసినప్పుడు ఈ ఆత్మ నేను ఎవరు అనేది తెలుసుకోవాలంటే దీని ద్వారం ఎక్కడుంది నా లోపల? అది మనస్సులో ఉంది. మనిషి మనస్సులో ఉంది. ఈ మనస్సు ఒక తక్కెడ లాంటిది. తరాజు తూచే తక్కెడ లాంటిది. ఈ ఇటు బరువును బట్టి అటు వంగుతూ ఉంటుంది. బరువు లేకపోతే ఇటు అటు ఊగిసలాడుతా ఉంటుంది. గాలికి ఇట్లా, ఇట్లా, ఇట్లా అవుతుంది. 1 కిలో బరువేస్తే ఇదొస్తుంది.
నీ ఆలోచనల బరువు ఎంత ఉందో దాన్ని బట్టి ఇది తూగుతూ ఉంటుంది. సరికాని భావన ఉంటుంది, తూగుతుంది. అద్భుతమైన భావాలు ఉంటుంది, సమస్థితికి వస్తుంది. సేవాతత్వంలో ఉన్నావు, సమస్థితికి వస్తుంది. అంటే ఇదేంటి? ఇలా ఒక స్థానంలో నుంచునేది కాదు మనస్సు. మనసుకంటూ స్థానం లేదు. అది ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉంటుంది. అది మనస్సు. ఇది ఇటు బరువును బట్టి అటు అంచనా వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మనస్సు అనేది అసలు తయారు చేయబడింది ఎందుకు? ఇటు అది అందుకే, ఎందుకంటే అది అందుకే తయారు చేయబడింది. బ్యాలెన్స్ చేయడానికే తయారు చేయబడింది అది. మనస్సు ఎలా తయారు చేశారు? ఆత్మ అనేది ఎలా ఉంటుంది? మరి ఈ బుద్ధి అనేది ఎలా ఉంటుంది? శరీరం అనేది ఎలా ఉంటుంది? ఈ పంచేంద్రియాలు, పంచభూతాల యొక్క తత్వం ఈ పంచేంద్రియాల్లో ఉన్నప్పుడు ఆ తత్వాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నామా? ఇవన్నీ కూడా ఒక్కొక్క జ్ఞానాన్ని సమీకరించి వాడుకోవటానికి. ఒక ఇల్లు కట్టుకున్నాం, బాత్రూమ్ ఎలా ఉండాలి, లెట్రిన్ ఎలా ఉండాలి, ఇటు గార్డెన్ ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా, కిచెన్ ఎలా ఉండాలి, ఒక ప్లాన్ చేసి కట్టుకుంటున్నాం. అంటే ఏది వాడుకుంటే అదే వాడుకుంటాం. దాన్ని ఎలా వాడుకోవాలి? బెడ్రూమ్ అంటే ఎలా ఉండాలి, కిచెన్ అంటే ఎలా ఉండాలి. అలాగే ఈ శరీరంలో పంచేంద్రియాలు, ఈ మనస్సు, ఈ నిప్పు, ఈ నీరు, గాలి, ఈ ఆకాశము, ఇవన్నీ కూడా భూమి, ఈ తత్వాలతో తయారు చేయబడింది ఇది. దీన్ని ఎలా వాడుకోవాలి? అలాగే మనస్సును కూడా తయారు చేసింది ఎందుకు? నువ్వు తూకం వేయడానికే తయారు చేశారు దాన్ని. దాన్ని తయారు చేయడానికి ముఖ్య కారణం. అలా తయారు చేయబడింది ఆ మనస్సు. దానికంటూ ఒక స్థానం లేదు. ఫిజికల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మనస్సు, కళ్ళు, ఇవన్నీ పంచేంద్రియాలు, అంతరేంద్రియాలు, ప్రాణమయ శక్తి, సూక్ష్మ శరీరం అన్నీ కూడా ఒక్కొక్క స్థానం ఉన్నాయండి. కానీ మనసుకు స్థానం లేదు. స్థానం లేదు కాబట్టి అది ఊగుతూ ఉంటుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నిశ్చయంగా ఉండడం. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఇదే ఊగిసలాట, తక్కడ అనమాట. అది దానికోసం అట్లా తయారు చేయబడింది. అయితే మనిషి మనస్సుకి ఒక రంధ్రం ఉంటుందండి. ఆ మనస్సుకు ఒక రంధ్రం ఉంటుంది. అంటే రంధ్రం అంటే భౌతిక శరీరం రంధ్రము, గోడ రంధ్రం కాదది. హాస్టల్‌గా ఏర్పడినటువంటి ఆ మనస్సు అనేది ఒక తరంగం. ఆ తరంగాలలో కనపడకుండా ఒక సూక్ష్మమైన రంధ్రం ఉంటుంది. దానిని ఎవ్వరూ కనుగొనలేదు. ఎవ్వరు కనుక్కోలేదు. మనసుకు ఒక రంధ్రం ఉందని, ఈ రంధ్రము ద్వారా ఏం ప్రవహిస్తోందని ఎవ్వరు కనుగొనలేదు. కారణం తన్ను తాను ఎరగలేదు కాబట్టి. నేనెవరిని అనేది వాళ్ళు తెలియలేదు కాబట్టి అలాంటప్పుడు దాన్ని ఎట్లా కనుక్కుంటారు? ఏదైనా తను తాను తెలుసుకుంటేనే కదా ఇవన్నీ పరిశోధనకు వచ్చేది. ఎరగలేదు. ఆ రంధ్రము నుండి ఏం ప్రవహిస్తున్నాయి? ఆ రంధ్రము నుండి రకరకాలైనటువంటి అక్కడ వ్యసనాలు. ఏ వ్యసనాలు? ఈ భూమి మీద మనుషులకి ఎన్ని రకాల వ్యసనాలు ఉన్నాయండి. వ్యసనము అంటే పనికిరానిది. ఏదైనా ఒక మితంగా అది చేసినప్పుడు వ్యసనం అనరు. ఒక కోరిక. ఆ కోరిక తీర్చుకుంటారు, అయిపోతుంది. కానీ అదే వ్యసనం. ఆ వ్యసనము అనేది ఈ రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోతుందండి. రంధ్రం లోపల ఉంది ఓకే. కానీ ఆ రంధ్రం నుండి ఏం బయటకు వస్తుంది? ఈ మనస్సు నుండి ఏం బయటకు వస్తుంది? ఎలా వస్తుంది బయటికి? ఇది బయటికి, ఈ వ్యసనం అనేది ఆ రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోయి శరీరం అంతా పాకిపోయింది, వ్యాపించేసింది. శరీరం అంతా వ్యాపించింది. అయితే ఇక్కడ కొన్ని ఆ వ్యసనాలు, కొన్ని సంస్కృతులండి. ఇప్పుడు మనకు సాంఘికమైన ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు కరెక్టా? ఎంత మట్టికి కరెక్టు? ఎప్పుడైనా శోధించుకున్నామా? నా ఆచారం నాకు కరెక్టు, పక్కన వాళ్ళ ఆచారం వాళ్ళకి కరెక్టు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. సాంఘిక పరమైన ఆచారాలు. వాళ్ళు ఏ ఆచారం చెప్పారో ఆచారం ప్రకారం మనం జీవిస్తేనే వాళ్ళు కరెక్ట్ అంటారు, లేదంటే మనని వెలివేస్తారు. అందుకని సాంఘికమైన ఆచారాలు ప్రపంచంలో ఏమున్నాయో నేను మీకు చెప్తున్నాను.
ప్రతి ఒక్క వ్యక్తి మనస్సులో ఆ రంధ్రం నుండి ఏమేమి వస్తాయంటే, ఎలా ప్రవహించి ఈ శరీరంలోకి వచ్చి ఈ ఈ వీళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు అలా పిచ్చి చూపులు చూశారు, వీళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ నీ మనసు రంధ్రంలో నుంచి ప్రవహిస్తున్నాయి, వాళ్ళ మనసు రంధ్రంలో నుంచి ప్రవహిస్తున్నాయి వ్యసనం అనేది. ఎలాగో నువ్వు నాకు కావాలి, కొంతమందేమో నన్ను ముట్టుకోవద్దు, కొంతమందేమో మీరు వేరు నేను వేరు, నేను గురువును మీరు శిష్యుడు, నేను గొప్పదాన్ని నువ్వు తక్కువదాన్ని, నేను అందగతిని నువ్వు అనాకారివి. ఇవన్నీ చూడండి, పాజిటివ్ వైబ్రేషన్. రెండు రకాలు. రెండు రకాలైనవన్నీ కూడా ఈ మనస్సు అనే రంధ్రంలో నుంచి శరీరం అంతా వ్యాపించేసింది. ఏదైతే పనికి మాలింది ఈ శరీరం మొత్తం అవయవాల్లోకి వ్యాపించిపోయిందో, ఆ అవయవాలకు కావలసిన దానికోసం వాళ్ళు రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారు. ఎంత లోపలికి వెళ్ళి ఒక్కొక్క అణువుని అణువును కూడా నేను పరిశోధించాలంటే నా వల్ల కాదు. కొన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో, ఎటు పడితే అటు తిరిగితే నా జీవితం అంతా అయిపోతుంది. దానికి ఒక రూట్ వేశారు పత్రిక. ఆ రూట్ గుండా ప్రయాణించే అణువులు నేను పరిశోధిస్తేనే అణువులో నుంచి మ్యాటర్ అంతా వచ్చింది. అంటే ఎన్నున్నాయి ఒక్కొక్క మనిషిలో. అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఇంట్లోకి వచ్చిన మీరు మౌనంలో ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇదే మాట అడగటం నన్ను. ఏం చేస్తున్నారు అంటే, ఎందుకు లేవు, ఎన్ని లేవు చేసేవి. మౌనం, నిశ్శబ్దంలో ప్రయాణించే నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను. ఊరికి మాటలు చెప్తేనే కాదు, చెప్పవలసింది చెప్పేశాను. ఎవరు ఎలా తీసుకున్నారో అలా తీసుకున్నారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి. కానీ ఇక్కడ ఈ ఆలోచన విధానం అనేది ఎలా పోవాలంటే, ఆ వ్యసనం ఎలా వస్తుందంటే, ఒక మనిషిలో దుర్మార్గత్వం ఎలా వస్తుంది, ఎందుకు ఈ స్త్రీలను కొంతమంది పురుషులు ఇలా బాధ పెడుతున్నారు, ఈ స్త్రీలు ఎందుకు కొన్ని వ్యసనాలకు బలైపోతున్నారు అంటే, నిజంగా ఎంత దయామయుడంటే పత్రిజీ, అది వారి తప్పు కాదు, వారి లోపల ప్రవహించేటువంటి ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆయన పాదాల మీద పడిపోయి ఏడ్చేశారు. ఎవరు చెప్పారు మనకు అసలు ఇది? అప్పుడు మీ జడ్జి నాట్ అన్నది అప్పుడు అర్థమైంది. ఎవరు చూసినా అద్భుతంగా కనపడుతున్నారు, నాకు జ్యోతులే కనపడుతున్నాయి తప్ప ఏమీ కనిపించట్లేదు. ఎందుకనంటే ఆ రంధ్రం నుంచి ఏం ప్రవహిస్తుందో నాకు తెలుస్తోంది. ఇక్కడ ఆ మనసు అనే రంధ్రం నుంచి ఆ రసాయనం ఎలా ప్రవహిస్తోందో తెలుస్తోంది. అది అయితే ఇక్కడ మీరు వేరు, నేను వేరు, నన్ను ముట్టుకోవద్దు ఒకళ్ళు, నేను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనండి, నేను ఇంత ఉన్నాను అంటారు కొంతమంది. కొంతమంది నువ్వు నాకు కావాలంటారు. ప్రపంచంలో ఒకళ్ళు ఎమ్మడబడతాం, కాదు అంటే వాళ్ళ మెడకాలు నరికేయటం, పొడి చేసేయటం. ఇవన్నీ ఏంటి? వీటి వెనక బలమైన కారణాలు ఉన్నాయండి. ఎంత బలమైన కారణం అంటే, ఇవన్నిటికీ పొగరెక్కువ. ఆ రసాయనం ద్వారా ఈ వెలువడినటువంటి ఆలోచనలన్నిటికీ పొగరెక్కువ అన్నమాట. తమలోని నైర్మల్యాన్ని దాచుకోవటానికి ఇది ఒక దారి. నైర్మల్యం, నిర్మలత్వం కాదు, ఈ మురికిని దాచుకోవటానికి ఇది ఒక దారి. అయితే నిజమే, ఇప్పుడు వీటి మధ్య అన్ని నువ్వు నాకు కావాలి, వీటి మధ్య ఘర్షణ వచ్చేస్తుంది, సంఘర్షణ వస్తుంది. సాంఘికమైన ఆచారాలు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించారు, ఈ రెండింటి మధ్య సంఘర్షణ వస్తుంది. మరి నన్ను ముట్టుకోవద్దు, మేము గొప్పవాళ్ళం, మీరు తక్కువ, వీటి మధ్య సంఘర్షణ వచ్చేస్తుంది. మరి ఎందుకనంటే ఇలా మీరు వేరు, నేను వేరు, మళ్ళీ వీటి మధ్య ఘర్షణ వస్తుంది. అసలు ఈ సంఘర్షణ అంటూ లేకుండా ఒక్క పాయింట్ ఏదైనా ఉందా? ఏ ఒక్క పాయింట్ లేదు ఇక్కడ. అందుకని ఇది అన్ని సంఘర్షణలే. ఇవన్నీ కూడా మన లోపల రంధ్రంలో నుంచి ప్రవహించే మొత్తం కూడా సంఘర్షణలే. అయితే ఇక్కడ ఇది మానవుడి దుర్గతి. ఈ దుర్గతిలో మానవుడు జీవిస్తున్నాడు. 1998లో పత్రి గారు అడిగారు, వరలక్ష్మి మేడం, అసలు మీరందరూ ఈ భూమి మీద ఎలా బతుకుతున్నారు? మనకు తెలియదు కదా, బాగా బతుకుతున్నాం అనుకున్నాం, కరెక్ట్ అనుకుంటున్నాం, చాలా గొప్ప అనుకుంటున్నాం, పైగా మనమే బ్రహ్మాండమైన కిరీటాలు పెట్టుకున్నాం, నేను ఇది నేను అది అని. కానీ ఈ నైర్మల్యమే మనకు అర్థం కాల. నా మనస్సు ఏంటోనే నాకు తెలియలే, నా ఆత్మ ఏంటోనో నాకు తెలియలే.
తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం. అందరిని నేను నాకు తెలియలే. నేను తెలుసుకున్నాను. హ్మ్. దానికి కారణం ఏంటి అనేది నేను శోధించుకున్నాను. హ్మ్. ప్రపంచపు యొక్క దుర్గతి ఏమిటి? మానవుడు, మానవుడు అనేవాడు. ఇక్కడ దివ్యులు ఉన్నారు, మానవులు ఉన్నారు, పశుతత్వంలో నుంచి వచ్చిన జన్మ వాళ్ళు కూడా ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. నేను చెప్పేది మానవుల గురించి మాత్రమే. నోట్ దిస్ పాయింట్. ఈ మానవులందరూ దుర్గతిలో ఉన్నారు. జంతువులు బానే ఉన్నాయి. రాక్షసుడు వాళ్ళ పని ఆడు చేసుకుంటూనే ఉన్నాడు. దివ్యుడు ఆళ్ళగోల వాళ్ళు పడుకునేవారు. మధ్యలో ఉన్నది ఎవరంటే మానవుడే. హ్మ్. మరి ఇది మానవుడి దుర్గతి. ఈ దుర్గతి నుంచి బయట పడవేయడానికే, ఈ దుర్గతి నుంచి బయట పడవేయటానికే ఈనాటి మన కలయిక. ఎవరైతే ఏ దేశంలో ఎవరు ఎక్కడ వింటున్నారో నాకైతే తెలీదు. ఈ దేశం నుంచి ఆ దేశంలోకి ఇప్పుడు మన కలయిక మానవుడిని ఈ దుర్గతి నుంచి బయట పడవేయడానికే. హ్మ్. కానైతే మానవుడు తన దుర్గతి నుంచి బయటపడటానికి ఒక్కటే మార్గం ఉంది. తన్ను తాను తెలుసుకోవడం. ఈ దుర్గతి నుంచి నేనెవరిని అని క్వెషన్ నీకొచ్చిందా? ఎలా మేడం ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేస్తున్నావు, ఆరోగ్యం బావుంటది. ఇంకా తెలియట్లేదు. ఏమీ తెలియక్కర్లా నువ్వు. నేను చెప్పా గదా! శ్వాసలో అన్నీ లోపల దగ్ధమైపోతాయి. నువ్వు ధ్యానం చేస్తుంటే దగ్ధమైపోతాయి. నీకెంత తెలియాలో అంతే తెలుస్తుంది. లోపల బ్రహ్మాండంగా జరుగుతుంది. నాకు తెలియలేదు, వాడికి ఎక్కువ తెలిసిందని అనుకోవద్దు. లోపల అన్నీ జరుగుతున్నాయి. ప్రతి మానవుడు ఈ దుర్గతి నుంచి బయట పడేయటానికి, ప్రపంచం మొత్తాన్ని బయట పడటానికి చేసినటువంటి క్రియ. ఏ ఒక్కళ్ళ కోసమో, ఇద్దరి కోసమో కాదిది. కాబట్టి ఇక్కడ మా ఈ తన్ను తాను తెలుసుకోవాలి. హ్మ్. ఈ ప్రయాణం ఆపకుండానే అంటే ఇప్పుడు మనం పుట్టి చచ్చిపోయే లోపల ఈ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. మరి పెళ్లి ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి. మరి ఎన్నో ఉంటాయి. ఆడవాళ్ళకి పెళ్లి చేసినాక పురుళ్ళుంటాయి, పుణ్యాలుంటాయి. మరి అవన్నీ మనం చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయినాక నాకెప్పుడూ బాధ్యతలు తీరట్లేదు. వెనకట ఎవరో అన్నారులెండి. సముద్రపు అలలు తగ్గినాక సముద్రంలోకెళ్ళి స్నానం చేస్తాను. ఎప్పుడు తగ్గుతాయి? తగ్గుతాయా? మన కంటి ముందు సముద్రపు అలలు తగ్గుతాయా? అది నాన్‌సెన్స్. ఇది నాన్‌సెన్స్. అవసరాలన్నీ తీరినాక నా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాక, బాధ్యతలు తీరినాక ధ్యానంలోకొస్తానంత ఫూలిష్‌నెస్ ఇంకోటి లేదు. ఆ మాట. కాబట్టి ఇక్కడ నువ్వు పుట్టిన దగ్గర నుంచే ధ్యానం చేయాలి. ప్రతి ఒక్క చంటి బిడ్డ దగ్గర నుంచే ధ్యానం చేయాలి. బిడ్డని గుండెకి హత్తుకుని, బిడ్డ పుట్టగానే గుండెకి హత్తుకుని, ఒరేయ్! నువ్వు ఆత్మవి. నువ్వు పరమాత్మవి. నువ్వు ఆత్మవే నా తల్లి. ఓ 2 ఒక్క నిమిషం అట్లా ధ్యానం చేయాలి. చాలు అది. హ్మ్. అయితే ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకోలేదు ఇక్కడ. ఈ ప్రయాణం మనం ఆపల. ఈ ప్రయాణం ఆపకుండానే అంటే ఏది ఆపొద్దు. మీ సంసారంలో అన్ని పనులు చేసుకోవాలి. ఏది ఆపొద్దు. అది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకే వస్తుంది. ముందే మనం డౌట్ పెట్టుకుంటాం. ఈ పని ఉంది, ఆ పని ఉంది, నాకు ఈ సమస్య ఉంది, ఎట్లా కుదురుతుంది అని. కుదరదు అనేది లేదు. 24 గంటలు టైం ఉంది. పగలల్లా పని చేసుకొని, రాత్రల్లా నిద్రపోకుండా ధ్యానం చేసుకున్నాను. నువ్వు ఎంత ధ్యానం చేసుకున్నావో, మళ్ళీ పగలల్లా నువ్వు ఆ పని చేసుకోవటానికి కావాల్సిన శక్తి నీకు వస్తుంది. కానీ నీ ఆలోచన నాకు కుదరదు, నాకు నిద్ర చాలదు, నాకు తిండి చాలదు, అందుకని నేను చేయలేను అన్న నీ ఆలోచన నేను బ్రేక్ చేస్తా. ఆ? సముద్రపు అలలు తగ్గుతాయా? ఇంట్లో పనులు తగ్గుతాయా? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయక తప్పుతుందా? అసలు అదెందుకు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు? నీ లోపల మనసు గనుక ప్రేరేపించిందంటే ఏదో ఒక సమయాన్ని దీంట్లో కేటాయించుకుంటారు. అది. అందుకని హ్మ్, ఈ ప్రయాణం ఆపకుండానే ఆ ప్రయాణం మొదలుపెట్టాం. ఈ పనులు చేసుకుంటూనే ఆ పని అంటే 2 పడవల మీద మనం నడుస్తున్నాం. ఇటు సంసారము, ఇటు ఆధ్యాత్మికత, ధ్యానము. ఇది ఆపకూడదు. ఇది ఆపి దాంట్లోకెళ్ళిపోవటమో, లేదంటే అది ఆపేసి దీంట్లో కాదు. ఇది ఇది రన్ చేసుకుంటూనే చేస్తున్నాం. ఇదే మధ్య మార్గం సంసారంలో నిర్వాణం. అయితే ఈ ధ్యానం వల్ల ఒక్కటే మార్గాన్ని తప్పించుకోలేకపోతున్నారు. ఒక్కటే మార్గాన్ని అదేమిటంటే అంతా ఒక్కటే. ప్రతి ఒక్కళ్ళు తమ గుండె మీద వేసుకొని
నేను ఎక్కువ అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గుండె మీద చేసుకోవాల్సిన సమయం ఇది. అంతా ఒక్కటే. నోటి మాటలు చెప్తాను, మైకులు పుచ్చుకుని పగలగొడుతున్నాం కానీ అంతా ఒక్కటే అన్నది ఆ లోపల నుంచి రావాలి. నోటి మాట కాదు. నువ్వు జ్యోతివే, నేను జ్యోతివే. ఎన్నిసార్లు అనుకున్నామో. కానీ మళ్ళీ ఏదో ఒక విషయంలో ఆ ఎక్కువ తక్కువలు, ఆ కోపతాపాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇంకా అప్పటికి ఇంకా అర్థం కాలేదు. అంతా ఒక్కటే. కనీసం అర్థమైనా, అర్థం కాకపోయినా నోటి మాటతోటైనా అంతా ఒకటే, అంతా ఒకటే అని అంటున్నారు. ఇప్పుడు ఇన్నర్‌లోకెళ్ళిపోయి ఓహ్! అంతా ఒకటే. నాలో ప్రవహించేది, వారిలో ప్రవహించేది ఆత్మ అనేది ఒకటే. హ్మ్. ఈ నినాదాన్ని మర్చిపోతున్నారు. అంతా ఒకటే అనేది మర్చిపోతున్నారు. అది ఫుల్‌ఫిల్ చేయడానికే కంకణం కట్టుకున్నారు పత్రిజీ. ఎంతమందిలో అంతా ఒక్కటే ఉందో లేదో ఆయన చక్కగా నువ్వలా నుంచోగానే నువ్వేంటో అలా స్కానింగ్ వచ్చేస్తుంది. ఆయన ఒప్పుకోడు. కానీ నాకు తెలుసు. నేను చూసాను. మన లోపల ఏముందో, ఏమనుకుంటున్నామో, నోటి మాట ఏం మాట్లాడుతున్నామో అంతా తెలుసు. కానీ ఏ ఒక్క మాట మాట్లాడరు. హర్ట్ చేయరు. మీ అహంకారాన్ని రెచ్చగొట్టరు. మీ మనసును నొప్పించరు. అర్థమయ్యే విధంలోకి మిమ్మల్ని నెడతారు. అప్పటిదాకా ఓర్పు పట్టారు. ఒక్కొక్కళ్ళని ఓర్పు పట్టారు. ఇది ఇప్పుడు అంతా ఒక్కటే అన్న నినాదాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికే కంకణం కట్టుకున్నారాయన. అయితే ఎలా? ఎలా ఈ మార్పొస్తుంది మనకి? ఎలా? ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? ఎలా చేస్తారు? అంతా ఒక్కటే అన్నది నినాదంని ఒక్కటే చేయటానికి ఈయన ఎలా చేస్తారు? మళ్ళీ అదొక రోజు లోపలికి వెళ్ళి పరిశీలించుకున్నాను. ఎలా చేస్తున్నారు ఈయన? ఆ! అందరిలో ఈ మార్పు ఎలా వస్తుంది? అది. అక్కడ వీటన్నిటిని కలిపి ఒక్కటే మార్గం చేసేసారాయన. అన్ని. ఎందుకనంటే హ్మ్. మన లోపల ఇప్పుడు రకరకాల మార్గాలున్నాయి. ఈ దీనికొక మార్గం, దానికొక మార్గం, బ్రహ్మరంధ్రానికి ఒక మార్గం, మనసుకొక మార్గం. ఇలా రకరకాలైనటువంటివి ఉన్నాయి. అవయవాలు, అంతరేంద్రియాలని ఒకటి, బాహ్యేంద్రియాలని ఒకటి ఇవన్నీ. అందుకని ఇన్ని రకాలుగా ఉండబట్టి ఇన్ని రకాలైన ఆలోచనలు, ఇన్ని రకాలైన పనులు, ఇన్ని రకాలైన ఇవన్నీ ఇందాక నేను చెప్పిన డేటా మొత్తం ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఒకటే చేసేసారనుకోండి. అప్పుడు ఇన్ని రావుగా. ఆ ఒక్కటే ఎలా చేస్తారు? ఏం చేస్తారు అని చెప్పి ఎంత అర్జెంటీతో ఎదురు చూస్తే 11 రోజులకి గాని నాకు ఆ సమాధానం రాలేదు. ఈ 11 రోజులు నేను నిరాహారంతో ఉన్నాను. ఒట్టి మంచినీళ్ళతో ఉన్నాను. అంతర్ ప్రయాణంలో నాకు నియమాలుంటాయి. ఆ నియమాలు పాటిస్తేనే నేను మొత్తం చేయగలుగుతాను అన్నమాట. ఆహారం వేయకూడదు. హ్మ్. మాట్లాడను. మౌనం. అది. అప్పుడు ఇది వీటన్నిటిని కలిపి ఒక్కటే మార్గం చేయాలి అన్నారు. విడివిడి భాగాలైన ఈ శరీరం ముందు ఫిజికల్ బాడీ చూద్దాం. లోపల అంతరేంద్రియం అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. కానీ ఏ భాగం ఆ భాగమే ఉంటుంది. ఏ పార్ట్‌కి ఆ పార్టే ఉంటుంది. ఈ శరీరం మొత్తం అవతార పురుషుడిగా అవతార పురుషుడంటే ఏంటిక్కడ? అన్నీ కలిపి ఒకటి చేసేసామనుకోండి. అంటే ఒక ఏకత్వంలోకొచ్చిందనుకోండి. ఇంకేంటి అవతార పురుషుడివయిపోతావు. వేరువేరుగా లేవుగా నీ ఆలోచనలు. అంతా ఒకటే అన్న నినాదం అన్నీ కలిపి ఒక్కటే మార్గం ఏర్పాటు చేసినప్పుడు, ఈ శరీర అన్నీ కలిపి ఒకటే అయిపోతుంది. ఏకత్వంలోకయిపోతుంది. అంటే ఈ భాగం, ఆ భాగం కాదు. ఆ లోపల ఉండేటువంటి ఇవన్నీ కలిపి ఒకటే. ఇక్కడ చూడండి సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, మహాకారణ శరీరం ఉంది. ఇక్కడ ప్రాణమయ కోశం ఉంది, ఆత్మయ కోశం. అయితే ఆస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతుంది. కారణ శరీరం ఒక్కోసారి బయటకొస్తుంది. మహాకారణ శరీరం చాలా హైయెస్ట్ వర్క్ చేయాల్సొచ్చినప్పుడు అది వస్తుంది బయటికి. ఇవన్నీ వస్తాయి. అన్నీ వీటికొస్తాయి. కానీ వీటన్నిటిని మొత్తం ఈ శరీరం అంతటిని ఆ విషయాలన్నిటిని కూడా ఏ రకంగా అవి ఈ లోపలికి వెళ్ళి ఇది ఆస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళినా, మహాకారణ శరీరం బయటికి వెళ్ళినా, ఇది లోపల ఉన్నా, ఎలా ఉన్నా ఈ ఆత్మ అనేది పదార్థం కాదు కాబట్టి వీటన్నిటిని ఆవరించి ఉంటుంది. ఆ బయట ఆవరించి ఉంది, లోపల ఉంది. బయట ఉంది, లోపల ఉంది. దీన్ని మనం ఎలా వర్ణించి చెప్తాము ఆత్మని? ఇప్పుడు నేను చెప్తున్నాను. నా ఆత్మ నా లోపల ఉంది.
దీంట్లో నుంచి కొన్ని బాడీలు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతా ఉంటాయి. వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇది ఒక సూక్ష్మ శరీరం సిల్వర్ కార్డ్ కనెక్షన్‌తో ప్రపంచం మొత్తం విశ్వాలన్నీ ఎలా తిరిగొస్తుందో, ఇది కూడా ఆవరించి ఉండి మబ్బు ఎలా అయితే స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతుందో, మొత్తం బయట లోపల అంతా కూడా ఆవరించి ఉంటుంది. అందుకే ఆత్మ అంటే పదార్థం కాదు అన్నారు. అదొక్కటి కాదు. మిగతా అన్ని సూక్ష్మ శరీరం కూడా శరీరము అన్నారు సూక్ష్మమైన. ప్రతీది కూడా ఇవన్నీను. అందుకని వీటన్నిటిని కలిపి ఒకటే ఇక ఇన్ని రకాలన్నీ ఉండవు. ఆ ఒక్క దాంట్లో నుంచి అన్ని నేర్చుకుంటాం. ఆ ఒక్క దాంట్లో నుంచి విశ్వమంతా తిరుగుతాం. ఆ ఒక్క దాంట్లో నుంచి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి ఆ రూటు అనేది అన్నిటి కనెక్షన్ కలిపి ఒక్కటిగా చేసేసి అలా చేయగలిగి అలా అయిన వారు మాత్రమే అవతార పురుషులు అంటారు. అయితే ప్రతి ఒక్క మానవుడు ఇప్పుడు ఈ ప్రక్రియ ఏదో కొంతమంది కాదు. ప్రపంచంలో ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో అందరికీ ఈ ప్రక్రియ జరగాలి. అది కంకణం కట్టుకున్నారు ఆయన. ఆ పని ఆయన చేస్తున్నారు. అయితే ఆ పని ఈ ఈ అవతార పురుషుడిగా మారకముందే నువ్వు సత్యం తెలుసుకోవాలి. ఒక డిజైన్‌గా అయిపోయి నువ్వు అయ్యావు అనంటే మళ్ళీ దాంట్లో ఇంకోటి ఇంప్లిమెంటేషన్ చేయటానికి అవ్వదు. కాబట్టి అది మారక మునిపే సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి ఇక్కడ? అదేమిటంటే మనసుల కలయికలను ఆపివేయాలి. మొన్న చెప్పాను ఏ మనసు ఒక మనసుతో కలవదు అని. కాంప్రమైజ్ అవుతాం. ఆ ఇష్టం ఉంటే అవతల మనసు ఏదైనా మనకి ఇష్టమే. మన ఇష్టాన్ని బట్టి. అదే ఇష్టం లేకపోతే అవతల మనిషి ఏది ఎంత మంచి మాట చెప్పినా మనకు కష్టమే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇష్టంలో నుంచి వస్తున్నాయి. ఆ ఇష్టం పోయిందనుకోండి గోవింద. అంతే. అంటే ఏది కూడా అది పర్ఫెక్ట్ కాదనమాట. ఈ మనస్సులు కలయికలను ఆపివేయాలి. నోట్ దిస్ పాయింట్. ఇది మనం అండర్‌లైన్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎవరి లోపలికి వారు ప్రయాణిస్తున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టే లోపలికి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ మనసుల కలయికలు ఆగిపోతాయండి. ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. సిస్టమ్ అట్లా మార్చారనమాట. ఈ మనసుల కలయికలు ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ కలయిక ఆగిపోయిందో దానిలోని నైర్మల్యాలు శుభ్రపడిపోతాయి. ఇది సీక్రెట్. ఈ మనసులో ఉండే మురికి నైర్మల్యం ఎట్లా శుభ్రపడతాయి అంటే మనసులో కలయిక ఆగిపోతుంది. నువ్వు ధ్యానంలో లోపలికి ప్రయాణిస్తున్నప్పుడు ఇక మీకేముండదు ఇక. ఏదీ గుర్తురాదు. అక్కడ నువ్వు ఒంటరివే. నీ శ్వాస నువ్వు. అంతే. ఆత్మ శ్వాస. ఇంకేమీ గుర్తురాదు. అప్పుడు మనసుల కలయికలు ఆటోమేటిక్‌గా అయిపోతాయన్నమాట. అయితే ఈ నైర్మల్యాలన్నీ శుభ్రపడిపోతాయి. ఈ లోపల కర్మేమో శ్వాస ద్వారానేమో దగ్ధమై లోపల నుంచి బయటకొచ్చేస్తుంది. మరి దగ్ధమైంది మాత్రమే బయటకొస్తుంది. మరి నోట్లో ఉండే ఆవిరి ద్వారా బయటకొస్తుంది. గుండె చప్పుడు ద్వారా బయటకొస్తుంది. అది. ఇక్కడేమో ఈ మనస్సులో కలయిక ఆగిపోతుంది. ఇక్కడ నేను అనేది ఎవరు ఏంటంటే నీ శ్వాస మీద ధ్యాస నువ్వు తప్ప ఇక ఏమీ ఉండరు. ఆత్మ అనేది తప్ప ఏమీ ఉండరు. ఇక్కడ ఆ నైర్మల్యాలన్నీ శుభ్రపడిపోతాయి. అబ్బా! ఏం జరుగుతున్నాయండి శ్వాస మీద ధ్యాస ద్వారా. ఎన్ని జరుగుతున్నాయి అసలు మనకు తెలియకుండా. ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టాం. కనీసం ఏం జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు ఎంత బలంగా కూర్చోవాలి. తమలోని మురికిని పోగొట్టుకోవటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. శరీరం మీద మురికిని మనం ఎన్నో రకాలుగా శరీరం మీద మురికినైతే పోగొట్టుకుంటున్నాం. బట్టల మురికి పోగొట్టుకుంటున్నాం. ఇంటి మురికిని పోగొట్టుకుంటున్నాం. కానీ మనసు మురికిని పోగొట్టుకోవట్లా. మనసుకున్న రంగుని చెరిపేసుకోవట్లా. అది ఈ నైర్మల్యాలన్నీ శుభ్రపడిపోతాయన్నమాట. అయితే ఈ ప్రక్రియ జరగడానికి ఇది కంప్లీట్ నీ మనసులో ఉండే నైర్మల్యం మొత్తం పోవడానికి 660 రోజులు పడుతుందండి. అంటే దగ్గర దగ్గర 2 ఇయర్స్ 660 రోజులు పడుతుంది కంప్లీట్ శుభ్రపడిపోవటానికి. అయితే విశ్వవ్యాప్తంగా మనం చేసే ఈ కార్యక్రమాలు అంటే ధ్యానానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఓ పాంప్లెట్లు వేసిన బుక్స్ మీరు పంచిన నేను ఎన్ని బుక్స్ కొని పద్మా మేడం నేను ఇంతంత సెట్లు కొని అందరికీ పంచేవాడు. ఏమో ఎప్పుడు ఏ టైంలో ఏ బుక్ తీస్తే ఎవరి మనసు దానిలోకి వెళుతుందో ఆ ధ్యానం చేయాలి అనేది.
అలాగే ఏ పని మనకు ఈ ధ్యానానికి సంబంధించిన ఏ పనేనండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ మనకి కర్తాల్లో ధ్యాన మహిళా శక్తి జరుగుతోంది. ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో మంది ఇప్పుడు కరోనా టైం అందరూ రావటానికి వీల్లేదు. డిజిటల్ ద్వారానే అందరూ చూస్తున్నారు. కానీ అక్కడ ఖర్చులున్నాయి. రోజుకి 5,000 మంది భోజనాలున్నాయి. వచ్చేవాళ్ళు వీళ్ళు అంత మట్టికి దాకా 2,000 దాకా మాత్రం ఇచ్చారు. అందరు నార్త్ వాళ్ళందరికీ ఇచ్చారు. ఇక్కడ ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మాత్రం డిసైడ్ చేశారు. ఎవరు ముఖ్యం, ఎవరు ఇదని కాదండి. అక్కడ ఎవరైతే ఆ పనులు చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అది అనవసరము, అవసరము 2 ఉంటాయి. ఎక్కువ, తక్కువ ఒకళ్ళు గొప్పవాళ్ళు నేననేది లేదు ఇక్కడ. అవసరము, అనవసరం అయి మాత్రమే చూస్తారు. వీళ్ళ అవసరం ఇక్కడ ఓకే. వీళ్ళు అనవసరం హాయిగా ఇంట్లో కూర్చో అంటారు. అలా అలా జరుగుతాయన్నమాట. మరి వాటన్నిటికి కూడా మేము ఇంకో పనిలో కూడా ఉన్నాం. అక్కడ కూడా మరి అన్నదానానికి, దీనికి మరి అందరిని కొంత డొనేషన్ అడుగుతున్నాం. ఒక 10 మందికి, ఒక 100 మందికైనా భోజనానికి సరిపడాను. ఇట్లా లైటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ఉన్నాం ఓ పక్క. ప్రతి ఒక్కరికి తెలియజెప్తున్నా. వాళ్ళ మనస్సు ఒప్పుకొని నేను నా ద్వారా నేను ఇంత ఇవ్వగలుగుతానని ఇస్తే తీసుకుంటానికి సంతోషంగా సిద్ధంగా ఉన్నాం. అది ఎంత ఇచ్చినా సరే వాళ్ళు. దాని ఇదిలో ఉంది. ఎందుకని ఈ ఈ మనసు ఎటువైపు ఉంది ఇప్పుడు నాకు? నా మనసు ఎటువైపు పనిచేస్తోంది? ఇప్పుడు దాని మీద పనిచేస్తోంది. మొన్నటిదాకా శాటిలైట్ మీద పనిచేసింది. ఇప్పుడు దాని మీద పనిచేసింది. ఇటు కుటుంబం ఉంది. ఇక్కడ చేయాల్సినవన్నీ చేసుకుంటున్నాం. అయితే ఈ మనస్సు నైర్మల్యాన్ని తుడిచేసి, బాధలన్నిటిని తుడిచేసుకొని ఏం చెయ్యాలి? ఈ ధ్యానానికి సంబంధించి నేనేం చెయ్యాలి అని, ఈ ధ్యాన కార్యక్రమానికి సంబంధించి ఏ చిన్న పని చేసినా ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో, పైగా కష్టంగా కాదు మనస్ఫూర్తిగా చేస్తారో వారికి రిజర్వేషన్ ఇవ్వబడుతుందండి ఇక్కడ. ధ్యానాన్ని అందుకే ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది కాబట్టి, ఈ డేస్ ఈ నైర్మల్యం అంత తొందరగా తొలగిపోతుంది కాబట్టి, ఆయన ప్రతి ఒక్కరికి పని అప్పచెప్తున్నారు. పని పుట్టించి మరీ అప్పచెప్తున్నారు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి. ఈ పని చేయండి అబ్బా! నేను కాబట్టి ఇంత పని చేశాను అనుకున్నా. కానీ నా కోసం నేను చేసుకున్నానని తర్వాత తెలిసి. నా రిజర్వేషన్ కోసం నేను ఇంత పని చేశాను. అప్పుడు నా గొప్ప ఎక్కడుంది ఇక్కడ? అది. అట్లా రిజర్వేషన్ ఇవ్వబడుతుందనమాట. అందుకని ధ్యానానికి సంబంధించిన ఏ పనైనా ఇంట్లో కూర్చొనైనా దయచేసి ఆ పనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. తొందరగా మీకది రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ ఎట్లాగంటే కేవలం 90 రోజుల్లో ఫుల్‌ఫిల్ అయిపోతారు. 3 నెలలు. 2 సంవత్సరాలు ఎక్కడ? 3 నెలలు ఎక్కడ? ఆ! ఇక్కడ గవర్నమెంట్ గురించి ఆలోచిస్తున్నారు. యూనివర్సల్ గవర్నమెంట్ గురించి ఆలోచించండి. ఇక్కడ మనం బతికేది కొద్ది రోజులు మాత్రమే. కొన్ని కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఈ శరీరంతో ఉండేది. కానీ శాశ్వతమైన జీవితం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. ఆ శాశ్వతమైన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. లేదనుకుంటున్నారా ఏంటి జీవితం? సార్ చెప్పినట్టు అక్కడ పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు. అక్కడే అన్నీ చేయొచ్చు. ఇక్కడే కాదు. ఇక్కడ ఇంకా చచ్చిపోతున్నాము. ఈ లోపలే తినేయాలి. ఈ లోపలే అనుభవించేయాలని ఒకప్పుడు అనుకున్నాం. కాదు. ఉంది. కంటిన్యూషన్ ఉంది. అది తెలియక మానవుడు ఈ దుర్గతిలో పడ్డాడు. అది. అదనమాట. అందుకని చెప్పి ధ్యానానికి సంబంధించిన పనులు వీలైనంత మీరు చేసి 90 రోజుల్లో మీరు ఫుల్‌ఫిల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం మొత్తం ఫుల్‌ఫిల్ అవ్వాలి. అది. ఈ మనస్సు అనే రంధ్రం నుంచి ఇది క్లీన్ అయిపోయింది. మీరు ధ్యానం చేశారు. ధ్యానానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. ఆ రంధ్రంలో నుంచి ఆ నైర్మల్యము, ఆ నైర్మల్యం అంటే ఎలాంటి శరీరం మొత్తం ఎట్లయితే ప్రవహిస్తోందో, ఈ ప్రవహించినటువంటి దానిని శుద్ధి చేయటం కోసమే ఈ పనులన్నీ. మొత్తం. ఇదంతా శుద్ధి అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ శుద్ధి అయిపోయి ఈ పనులన్నీ చేస్తున్న ఈ మనస్సు అనే రంధ్రం అలాగే ఉంటుంది. ఆ నైర్మల్యాలన్నీ తుడిచిపోయినాయి. ఇప్పుడు ఏం ప్రవహిస్తుంది దీంట్లో నుంచి? ఆ! నిర్మలత్వం, స్వచ్ఛత, ప్రేమ. ఏ నిర్మలత్వం కావాలనుకుంటున్నామో, ఏ స్వచ్ఛత, పరిశుద్ధాత్మ స్వచ్ఛత కావాలనుకుంటున్నాము, ఏ విశ్వ ప్రేమ కావాలనుకుంటున్నాము, అవి ప్రవహిస్తాయి. అవి ప్రవహించకుండా నీలో ప్రేమ జనించదు. నీకు స్వచ్ఛత రాదు. ఎంత గొప్ప అద్భుతమైన ప్రక్రియ అండి లోపల. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే
ఇదే మార్గం, ఇంకో మార్గం లేదు. ఇప్పుడు జరిగేది అది. ఈ మార్గం గుండానే మన అంతర్ ప్రయాణం సాగాలి. ఈ మార్గం గుండానే లోపల ప్రయాణం సాగాలి. ఇది అయితే ఇంకొక రకంగా ఇంకొక దారి లేదు అసలు. ఇంకో దారి లేదు. ఓ సముద్రం నుంచే ఇప్పుడు ప్రయాణం అయ్యి అమెరికా వెళ్ళాలి. రోడ్ రూట్ లేదు. అప్పుడు ఆ ప్రయాణమే మనం ఎంచుకుంటాం. ఇది కూడా అంతే. ఇంకొక దారి లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఈ మనసులో కలయిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగిపోవాలి. నువ్వు నీ ధ్యానంలో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. సెకండ్, థర్డ్ పాయింట్ ఏంటంటే మనసుకుండే ఆ మురికి మొత్తం నైర్మల్యం అంతా పోవాలి. అదంతా పోతుంది. అది పోవడానికి తొందరగా పోయి మనం ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ ధ్యానానికి సంబంధించిన పనులన్నీ మనం చేయాలి. ధ్యానం చేసుకోవాలి త్వరితగతిన. ఇదే నువ్వు తెలుసుకోవటం. నాకు తెలిసింది ఇది. నాకు ఆ మైత్రేయ బుద్ధుడు పత్రిజీ చెప్పింది ఇది. అణువులో పరిశోధించింది ఇది. నాకు తెలిసింది ఇది. అయితే ఎన్నిటికో మందుంది. మనోక్షేత్రానికి ఎక్కడన్నా మందు ఉందండి? మనసు బాధపడుతుంటే మెడిసిన్ ఉందా? లేదు. మరి ఆత్మ ఇప్పుడు మనోక్షేత్రానికి మందే ఉంది. ఇక్కడ ఆత్మక్షేత్రం, మనస్సుకు మెడిసిన్ ఆత్మక్షేత్రం అన్నమాట. మనస్సు పంచేంద్రియాలకి బానిస. తిండికి, కోరికలకి, వీటికి మనసు దానికి బానిస అయిపోతుంది. అది ఒకప్పటి మాట. ఇప్పుడు జ్ఞానానికి, మౌనంకి, సత్యానికి బానిస. ఎప్పుడైతే ధ్యానం చేసి మనం దీన్ని ఫుల్ఫిల్ అయిపోతామో ఇప్పుడు పంచేంద్రియాలకి ఇక బానిస అవ్వదు. ఇక వల్ల కాదు. నువ్వు ఈ బంగారం కొండంత బంగారం తెచ్చి ఎదురుగుండా పెట్టు. ఆ పక్కన రాయిని బంగారాన్ని ఒకటిగానే చూస్తావు. ఇంకా దానికి బానిస అవ్వదు మనస్సు. దేనికే బానిస అవ్వదు ఇక దానికి. ఎందుకంటే ఇప్పుడు దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి, మౌనం కావాలి. మౌనం ఇందాక చెప్పాను కదా, నిశ్శబ్దంలోంచి వచ్చే సంకేతాలని. ఈ మనస్సు చుట్టూ విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉంటాయంట. రకరకాల తరంగాలు ఉంటాయి వాటి చుట్టూ. ఆ విద్యుత్ అయస్కాంత ఇక్కడ ఆత్మక్షేత్రానికి కూడా విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఉంటాయి. ఇటు దీని చుట్టూ ఉంటాయి, ఇటు దీని చుట్టూ ఉంటాయి. ఇప్పుడు దాకా నువ్వు లోపల ప్రయాణం చేయలేదు కాబట్టి వేటికి అయ్యే ఉన్నాయి. ఈ మనసు అర్థం చేసుకోలేకపోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి పనులన్నీ మనం చేస్తూ వచ్చామో ఈ మనసు చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఈ ఆత్మ చుట్టూ ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి రెండు కలుస్తాయి. మ్యాగ్నెట్ పవర్, ఈ ఎలక్ట్రోమాగ్నెట్ పవర్, ఈ రెండు కలిసినప్పుడు ఈ ఆత్మక్షేత్రంలో నువ్వేం తెలుసుకుంటున్నావు మొత్తం మనసుకు రికార్డ్ అయిపోతాయి. అది అక్కడ జరిగేది. ఇప్పుడు మరి మనసు దేనికి? జ్ఞానానికి, మౌనానికి, సత్యానికి లొంగుతుంది. కానీ వాటికి ఎట్లా లొంగుతుంది? ఇదంతా కూడా స్పిరిచువల్ సైన్స్. ఆటోమేటిక్ అవి జరుగుతూ ఉంటుంది. అవి గమనించుకోవాలి మనం. ఇక నుంచి సత్యానికి మాత్రమే స్పందిస్తుంది మనస్సు, ఇంకా దేనికి స్పందించదు. ఎందుకంటే అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. సత్యానికే స్పందిస్తుంది, మిగతా వాటికి దేనికి స్పందించదు. దాని మనస్సు స్పందనం బట్టే కదా ఏదైనా. ఏడుపైనా, కావాలనైనా, ఒక జ్ఞానమైనా, ఒక ఆలోచన అయినా మనస్సు ఏదైతే స్పందిస్తుందో దాన్ని బట్టి. ఇప్పుడు దేనికి స్పందిస్తుంది? సత్యానికి స్పందిస్తుంది. అయిపోయింది, నువ్వు నారాయణుడు అయిపోయావు. నీ మనస్సు ఎప్పుడైతే సత్యానికి బానిస అయిపోయిందో నువ్వు నారాయణుడు అయిపోయావు. ఇంకేం కావాలి? ఎందుకంటే ఇంకేమైనా కావాలంటే చెప్పండి. నాకైతే ఇంకేం వద్దు. అంటే ముసల్దాన్ని అయిపోయాను, మీకేమొద్దు అనుకుంటారేమో. అలా కాదు, ఎవ్వరికి ఇంకేమీ వద్దు. అన్నీ ఉంటాయి, ఓ పాయింట్లో అన్నీ ఉంటాయి. ధర్మ మార్గాన, సత్య మార్గాన, భోగ మార్గాన. ధ్యానం సత్యమ నెరుగు, ధ్యానం భోగమ నెరుగు. నీరు పల్ల మెరుగు, ధ్యానం భోగమ నెరుగు. అన్నీ ఉంటాయి ఇక్కడ సంసారంలో, అన్నీ ఉంటాయి. కానీ నీ మనస్సు సత్యం వైపే ఉంటుంది, ఆత్మక్షేత్రంలో కలిసిపోయి ఉంటుంది. ఇక సత్యానికి మాత్రమే మనస్సు స్పందించినప్పుడు ఇంకేముంది? ఇక అంత నీ చేతుల్లోనే ఉంటుంది.
ఇంకా నీకు ఎవరేం చెప్పక్కర్లేదు. నువ్వేం చేయాలనుకున్నా జరిగి తీరుతుంది. నువ్వు సత్యంలో ఉన్నావు కాబట్టి నువ్వు జరిగి తీరుతుంది. ఈ సృష్టి కోసం. ఈ సృష్టిలో ఈ భూమి మీద ఉండేది ఏంటి? సృష్టి రహస్యం. నీలో నుంచి వచ్చిన ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. నేను భవరూపాల్లో చెప్పాను. శివుడి యొక్క దుఃఖము కర్ణుడిగా పుట్టాడు అని. కర్ణుడి జీవితం ఎంత జ్ఞానం ఉన్నా ఎలా అల్లాడిపోయిందో. మనది కూడా అంతే. మన భావరూపాలు ఎన్నో వెళ్తాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు అద్భుతమైన ఈ ఈ భూమండలం అంతా మాంసం తినకుండా శాకాహారులు అయిపోవాలి. మొట్టమొదటి పాయింట్. ధ్యానం చేయాలి. వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. భూమి మీద ఎందుకు జన్మించామో, ఏది ఈ పంచేంద్రియాల్లో నుంచి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో, దీన్ని ఎట్లా వికసింప చేసి అవ్వాలనుకుంటాం, అదే సహస్రార స్థితి. అద్భుతంగా ఈ భూమి అవన్నీ కూడా ఆలోచనలన్నీ తీరిపోతాయి, క్రియేట్ అయిపోతాయి. నందనవనం. మనం ఒక పూల తయారవుతాం. మనం ఒక పూల తయారవడం అంటే ఏంటండి? అదే సహస్రారంలో ఈ పద్మం చూపించేది. నువ్వు పూలా అవుతావు. ఆ పద్మంలో ఎవరు అధిరోహించి ఉంటారు అంటే దానిని అధిగమించినప్పుడు దాన్ని అధిరోహిస్తాం మనం. ఆ జ్ఞానాన్ని అధిరోహించిన వాళ్ళు దానికి వాహనం లాగా అవుతుంది, అది సీట్ లాగా. ఆ జ్ఞానంతో జ్ఞానంలో నువ్వు కూర్చుని ఉన్నావు. ఆ బ్రహ్మ జ్ఞానంలో నువ్వు ఇమిడి ఉన్నావు. ప్రపంచం అంతా ఇంతంత పెద్ద తామర పూలు కనిపించినవి ఏంటి అనుకున్నాను ఒకసారి. తామర పువ్వులు అంటే అంత పెద్ద తామర పువ్వు అంత స్థితికి వెళ్ళిపోతారనమాట మానవుడు. ఓయబ్బో అనిపించింది. అది కళ్ళారా చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళలో ఉండే ఆ సత్యము, ఆ ధర్మము, ఇలాంటి మంచి అద్భుతమైన ఆలోచన మనం ఉన్నప్పుడు మన చేతుల్లోకి ఆటోమేటిక్గా సృష్టి మన చేతుల్లో ఉంటుంది. వీళ్ళే కో క్రియేటర్స్, సృష్టికర్తలు. ఏమి సృష్టిస్తున్నావు? అద్భుతాలు సృష్టిస్తావు ఇక నుంచి. నువ్వు ఇంకా ఏమైనా సృష్టించగలవు. ఇంకో లోకాన్ని సృష్టించగలవు, ఏమైనా సృష్టించగలవు. ఎందుకంటే ఇక్కడ మురికి లేదు కదా. ఈ మనస్సు అనే దాన్ని నిర్మలత్వం అయిపోయింది కదా. దీంట్లో స్వచ్ఛత, ప్రేమ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఏమైనా సృష్టించు. ఇదే సృష్టికర్త యొక్క రహస్యం. ఎలా సృష్టిస్తున్నాడు ఈ సృష్టికర్త? ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నాడు పత్రిజీ అంటే ఆయన నిర్మలత్వం, నైర్మల్యత్వం, ప్రేమ, పరిశుద్ధం. ఇప్పుడు సృష్టి మొత్తం నీ చేతుల్లోనే ఉంటుంది. విశ్వ కళ్యాణం కోసం నీవేమనుకుంటే జరుగుతుంది. ఏదనుకుంటే అదే జరుగుతుంది. మానవాళి సుఖీభవ అని వచ్చింది. మరి జ్ఞాన సముద్రం పొంగి పొరలుతోంది. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే మరి ఇది పొంగి పొరల బట్టే వాళ్ళందరూ కూర్చుంటున్నారు. ఎంతమంది జూములు, అసలు ఎంతమందో తెలియని కూడా తెలియదు మనకి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అది పొంగి పొరులుతోంది అనమాట. ఎటు ప్రవహిస్తోంది. విశ్వమంతా నీవే, విశ్వమంతా నీవే, విశ్వమంతా నేనే, విశ్వమంతా నేనే. ఆత్మక్షేత్రం అంతా నేనే. ఇక్కడ నేనే నీవు, నీవే నేను అన్నారు కృష్ణుడు. కానీ అక్కడ కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు దేవుడు, మనం మనుషులు అనుకున్నాం. అక్కడ నీవే నేను, నేనే నీవు. ఇదే భగవద్గీత సారం. నీ మనస్సు నీకే తెలియదు అంటే ఇదే. ముందు మన మనస్సు ఎలా ఉంది, మన మనసులోంచి వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి పసిగట్టుకోవాలి. నెమ్మదిగా అన్నీ వస్తాయి. మరి ఎలాంటి మనస్సు నానా రకాలుగా బీభత్సంగా ఉన్న ఇలాంటి మనస్సును ఎలా తిప్పేశారు పత్రిజీ? లోపల ఈ ప్రక్రియల ద్వారా ఇలా తిప్పేశారు. ఎంత ఓపిక పట్టారు ఈ జనుల ఎడల. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మాటల్లో అన్నా ఆ నిశ్చలత్వం ఆయనలో నుంచి కదల్లా. మనం అటు ఇటు అయిపోతాం, కానీ ఆయనలో నుంచి కదల్లా. ఎందుకంటే వాళ్ళంతా అజ్ఞానులని ఆయనకు తెలుసు. వాళ్ళకి అర్థం కాదని ఆయనకు తెలుసు. ఇంకా వాళ్ళ మనసు నైర్మల్యం ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఆ రంధ్రం నుండి ఇవన్నీ బయటకు వచ్చేయాలి. ఆత్మక్షేత్రంతో కనెక్ట్ అవ్వాలి మనస్సు. ఎవరెవరికి ఎంతంత సమయం పడుతుందో ఆయనకి తెలుసు. అది అందుకనే ఆయన భరిస్తున్నారు.
ప్రతి ఒక్కరిని భరిస్తున్నారు. ఇక్కడ ఉమ్, భౌతిక జీవితం భార్య ఎలాగుండాలి అని ఒక ఒక మగవాడిని నీ భార్య ఎలా ఉండాలి అని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలంటారు ఆయన కోరిక. ఒక స్త్రీని ఎలా ఉండాలి, నీ భర్త ఎలా ఉండాలి అంటే సంతానం ఎలాగుండాలని అంటే తమ ఆదేశాలను ఎప్పుడూ పాటించాలి, తమ కోసం సేవలు చేయాలి అంటారంట మనుషులు. ఒక స్త్రీని నీ భర్త ఎలా ఉండాలి అని అడిగితే నేను చెప్పినట్టు వినాలి, అన్నీ నేను చెప్పినట్టు వినాలి, నాకు కావలసిన సుఖాలు, నాకు కావలసిన సర్వ సుఖాలన్నీ నా భర్తగా నాకు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, గొప్ప గొప్ప కోరికలన్నీ తీర్చాలి, ఇలాంటి వాడు భర్త ఉండాలి అని చెప్పి స్త్రీ కోరుకుంటారు. ఇవన్నీ కామన్ అన్నమాట ఈ ప్రపంచంలో. అయితే ఇప్పుడు మనుషులందరూ ఇంతే, నా పిల్లలు ఎలా ఉండాలి, నేను చివరిదాకా వాడి పెళ్ళయ్యి పెళ్ళాం వచ్చి బిడ్డల కన్నా కూడా నేను చెప్పినట్టే వినాలి. వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ లేదా, కింద పైన పడతారు, కష్టం సుఖం వాళ్ళకి తెలియదా, ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు నీ సహాయం ఉండాలి, నువ్వు వాళ్ళకి చెప్పాలి, కానీ పూర్తిగా నేను చెప్పినట్టు వినాలి. నీకేమీ ఉండకపోవచ్చు, అయినా సరే నువ్వు చెప్పిందే వినాలి. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఉన్నా కూడా నాకు సేవలు చేస్తూ ఉండాలి. ఎప్పుడు సేవలు చేయాలో ఏంటో వాళ్ళకి తెలుసు. రెండు వైపులా అంటే ఈ మనుషులందరూ ఇలా ఉన్నారు, భూమి మీద ఈ మనుషులంతా ఇలా ఉన్నారు. ఇలాంటి మనుషులు బాగా ఎవరిని ప్రేమిస్తారు వీళ్ళు అంటే తమ ఆపేక్షను పూర్తి చేసేవారని, తమ కోరికలను తీర్చేవారని, తమ ఆపేక్షకు భంగం కలగడం అనేది మామూలే. నీకేం కోరికలు ఉన్నాయో ఆపేక్ష ఉందో ఈ ఆపేక్షను తీర్చేవారిని మాత్రమే వీళ్ళు ప్రేమిస్తారు. ఇప్పుడు ఎన్నో కోరుకుంటుంది, కోరుకున్నప్పుడు అక్కడ ఉద్యోగం ఉండదో, వ్యాపారం దెబ్బతింటుందో, లేకపోతే ఇంకోటి అవుతుందో, ఏదో ఒకటి అవుతుంది. అక్కడి నుంచి నీ ఆపేక్షకు భంగం కలిగిందా లేదా, కలుగుతుంది. అక్కడి నుంచి సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ స్త్రీ భర్త ఏమి ఇవ్వలేదు, అతని మీద సంఘర్షణ మొదలవుతుంది. ఆ భర్తకేమో నేను చెప్పినట్టు వినకుండా ఎదురిచ్చి ఎట్లా మాట్లాడుతోంది, అలా చేస్తోంది అని చెప్పేసేమో ఆ స్త్రీ మీద సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఆపేక్ష మనుష్యుల బుర్రలో జనిస్తుంది, ఇక్కడ పడుతుంది అన్నమాట. ఏ ఇతర వ్యక్తి వారి ఆపేక్ష నుంచి తెలుసుకోలేకపోతాడు. ఏ ఇతర వ్యక్తి కూడా అసలు వారి ఆపేక్షలు ఏంటి అనేది తెలుసుకోడు. తన కోరిక ఏంటి, ఇక్కడ ఆపేక్ష అంటే నా కోరిక ఎలా ఉంది, ఇలా ఉండాలి అన్నది. కానీ అవతల వాళ్ళ కోరిక ఏంటి, వాళ్ళకి ఎలా ఉండాలి అనేది వీడు తెలుసుకోలేకపోతాడు. పూర్తి చేయాలన్న తపన, అంటే ఆ స్త్రీ కోరుకున్నది ఎంత ఇవ్వాలని చెప్పి భర్త తపన, ఆ భర్తకు ఏం కావాలనేది భార్య ఇవ్వాలన్న ఈ తపన, పూర్తి చేయాలన్నది ఎంత ఉన్నప్పటికీ ఏ మనిషి కూడా ఇతరుల ఆపేక్షను పూర్తి చేయలేకపోతాడు. కంప్లీట్గా ఏ మనిషి కోరిక ఎవరు తీర్చలేరు. ఇక్కడ కాంప్రమైజ్ అవటం తప్ప వాళ్ళ కోరికలను ఎవరు తీర్చలేరు. ఇక అక్కడి నుంచే పుడుతుందండి సంఘర్షణ. గొడవలు ఎక్కడ మొదలవుతాయంటే ఇది, ఒకరి కోరిక ఎప్పుడైతే మనం తీర్చమో గొడవలు మొదలవుతాయి, సంఘర్షణ మొదలవుతుంది. అన్ని సంబంధాలు ఎన్ని సంబంధాలు పెట్టుకుని, నా భార్య, అత్త, మామ, నా పిల్లలు, ఇది ఇక అబ్బో ఎన్ని సంబంధాలు, ఇక ఏం లేదు, ఇక బంధాలు బాంధవ్యాలు, ఈ మొత్తం ఘర్షణ మొదలైపోతాయి, మొత్తం గొడవలు మొదలైపోతాయి. అన్ని సంబంధాలు సంఘర్షణలోకి పరివర్తన చెందుతాయి. అంతకు మునుపు ఏ ఆపేక్ష అయితే నీకుందో ఇలా చేయాలని వాళ్ళకి, ఒక స్త్రీకి ఇలా చేయాలని పురుషుడికి ఇలా చేయాలని స్త్రీకి ఏదైతే ఉన్నాయో వాటి భంగం కలగగానే ఏమైపోయింది, పరివర్తన చెందినాయి, అంటే మారిపోయింది. ఆపేక్ష అనేది మారిపోయి సంఘర్షణగా మారిపోయింది. కానీ మనిషి
సంబంధాల కారణంగా ఆపేక్షను ఏర్పరచుకోడు. ఇవన్నీ ముందు కోరికలు పెట్టుకొని వచ్చేస్తారు. ఎలా ఉండాలి, ఎలా ఉండాలని కొత్త కొత్త వింత పాత కుర్రత అని. ఓహ్! దీని కొద్ది. కానీ అక్కడి మామూలుగా ఉండి అసలు నీకు ఏ కోరిక లేకుండా ఒక సామాన్యమైన ఒక లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని కోరిక అంటే ఒక ఉద్యోగం చేయడమో, వెళ్ళడమో అవి కాదు కోరికలు. నువ్వు అనుకున్నవన్నీ అవతల వాడు తీర్చాలని. అది. ఆ ఘర్షణలన్నీ ఎక్కడ ఇప్పుడు ఘర్షణగా మారిపోయి, అవి తిరిగి గొడవలయిపోయి, మరి మనుషులు విడిపోయి, మళ్ళీ కలిసి ఇవన్నీ నానా న్యూసెన్స్ అయిపోతుంది. అలా నువ్వు ఎంప్టీ మైండ్‌తో ఉన్నప్పుడు, ఇదే ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎంప్టీ మైండ్‌తో ఉన్నప్పుడు, రాకపోయినా, వచ్చినా నువ్వు వెళ్ళి అక్కడ ఆ ఫ్యామిలీలో గనక మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ జీవించే జీవితాన్ని బట్టి ఆపేక్ష ఏర్పడుతుంది. ఆపేక్ష ఏర్పరుచుకుని వచ్చిన దానికిను, మీరు సంబంధాలు కలిసిని మీరు ఉన్న దానిని కవర్ చేసుకుంటూ ఆ సంసారం లీడ్ చేస్తున్నప్పుడు, ఆ భర్త మీద నీకు ఎలాంటి ఆపేక్ష కలుగుతుంది? ఆ భర్తకు ఆ స్త్రీ మీద ఎలాంటి అది నిజమైన ఆపేక్ష. ఎంత తేడా ఉంది చూడండి. కోరికలలో కూడా తేడా. ఇది మహా అద్భుతం అన్నమాట. హ్మ్. అయితే సంఘర్షణ అన్ని సంబంధాలు సంఘర్షణలోకి పరివర్తన చెందుతాయి కాబట్టి, అసలు ఇలా ఉండాలి. అందుకే బుద్ధుడు చెప్పాడు. నువ్వు మూల కారణం దుఃఖానికి మూల కారణం తృష్ణ అని చెప్పేసేసి. ఇకపోతే మమత. ఈ మమత నీ చేతులను నిన్నే నరుక్కునేలా చేస్తుంది. మమకారం, మమత. ఎదుట వ్యక్తి నిన్ను సర్వనాశనం చేస్తున్నా నీ కంటికి అది కనపడనివ్వదు. ఈ మమత. మమత కమ్మేస్తుందన్నమాట అక్కడ. ఈ మమత ప్రపంచాన్ని సర్వనాశం చేసే విషయాల్లో ఇది రెండవది. దీనికి నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. పిల్లలు అన్నాక ఈ ప్రేమ ఉంటుంది. ఎన్ని బంధాల నుంచి బయటపడ్డా, ఒక సిట్యుయేషన్ వాళ్ళకి ఏర్పడినప్పుడు నాకు కొద్దిగా బాధ వేసింది. ఇక్కడ ఓంకారంలో ఉన్నప్పుడు వెళదామా? నా అవసరం అక్కడ ఉంది అని చెప్పి నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు అప్పుడన్నారు, తల్లి ప్రేమ గుడ్డిది. అదేంటి? తల్లి ప్రేమ గదా! ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప ప్రేమ. స్వార్థం లేనటువంటి ప్రేమ. మొగుడు ప్రేమలోనో, ఇంకో అక్క ప్రేమలోనో, తమ్ముడి ప్రేమలో ఉన్న కొద్దిగా స్వార్థం ఉండొచ్చేమో గాని, కన్న కడుపు పేగు తెంచుకున్న బిడ్డ మీద స్వార్థం స్వార్థం ఉండదు మనకి. అలాంటి ప్రేమే ఈ భూమి మీద నిలిపింది. అలాంటి ప్రేమని తల్లి ప్రేమ గుడ్డిదని అంటారేంటి అని అన్నప్పుడు, ఒక పాయింట్‌లో అది కరెక్ట్. ఈ భూమండలం నిలిచిందంటే నిస్వార్థమైనటువంటి తల్లి ప్రేమ మీదే. ఆ వేలో, ఆ డైమెన్షన్‌లో అది కరెక్ట్. కానీ కర్మ సిద్ధాంతంలో నీ తల్లి ప్రేమ వాడికి నొప్పులొచ్చినియి, బాగుండలేదు, నేను చెయ్యాలి అని నువ్వు అనుకోవటం తప్పు కాదు. కానీ నువ్వు ఆత్మ జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు నువ్వు నీ తల్లి ప్రేమ గుడ్డిదని ఎందుకన్నానంటే వాడి వెనకమాలుండే కర్మను నువ్వు చూడలేకపోతున్నావు. ఆ శరీరం నీది కాదు. ఆ ఆత్మ వేరు. అది తన శరీరం నిర్మించుకుని వచ్చింది. తన శరీరం ద్వారా ఏ నొప్పులు తెచ్చుకుందో, ఏ కర్మ తెచ్చుకుందో అది తను ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఓహో! ఈ కర్మ క్షయమైపోతోంది. ఈ కర్మ నుంచి వాడు బయటపడుతున్నాడు. నా గర్భాన వచ్చినందుకు కనీసం ఈ కర్మ నుంచి వాడు బయటపడుతున్నాడు. ఆ రకమైన సహాయం మనం అందిద్దాము అన్నది ఆ గు ఆ గుడ్డిది అనేది నాకప్పుడు అర్థమైంది. ఆ కర్మ క్షయమైతే ఇంక అంతకంటే ఏం గావాలి? రోగాలే కాదు. అన్ని ఆ అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. ఆ జ్ఞానం వస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తోంది? నేనేదో చేసేయాలి వాడికి. నా బిడ్డకి ఏదో చేసేయాలి. ముందు వాడి కష్టాన్ని తీర్చాలి. ఇవి చెయ్యాలి. నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా వాడికి ఏం జరగాలో అదే జరుగుతుంది. నువ్వేమి చేయలేవు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మనం ఎన్ని చేయాలనుకున్నా చాలా మందికి ఈ విషయంలో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వారు ఏం తెచ్చుకున్నారో అదే జరిగి తీరుతుంది. ఇది తల్లి ప్రేమ గుడ్డిది. చెయ్యాలి. అడ్డాలనాడు బిడ్డ. గడ్డాలొచ్చి వాడు తండ్రి అయినా ఇంకా బిడ్డ ఏంటి? వాడి బిడ్డ కాదు. బిడ్డప్పుడు నువ్వు ధర్మం చెయ్యి.
నువ్వు యువతలు కూడా రావద్దు, ఇంకో వైపు కూడా చూడద్దు. ఆ బిడ్డ మీదే నీ జాస్ కంప్లీట్ పెట్టుకుని పెంచుకో, అది ధర్మం అక్కడ. కానీ వాడు పెరిగి పెద్ద అయ్యి గడ్డాలు వచ్చి వాడిని ఇండివిజువాలిటీ అయినా కూడా అమ్మో నా బిడ్డ అనుకుంటున్నావే, బిడ్డే కానీ నా కాదు. దీనిలో నుంచి నేను బయటపడ్డా. ఆ కర్మ క్షయమయ్యే సమయం ఉంది కాబట్టి వాడు బాధపడుతున్నారు, ఓకే అని. అదే అర్థమైంది నాకు. అర్థమైన తర్వాత నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని. అందుకని ఈ తల్లి ప్రేమ గుడ్డిది, మమతా మమకారాలు గుడ్డివి, ఈ రెండు కూడా పోతాయి మనకి. మళ్ళీ అన్నీ ఉంటాయి, బంధాలు ఉంటాయి కానీ బంధనాలు కాకూడదు. బంధాలు లేకుండా ఉండవు కానీ అవి అవి నేను కట్టేయకూడదు. ఈ బాదరాబందీ ఎంత ఉంది అన్నప్పుడు పత్రికారు ఒకటే మాట అన్నారు, ఈ ప్రపంచంలో ఎవరికి బాదరాబందీలు లేవు. ఓషో చెప్తారు, చెట్టుని నువ్వు వెళ్ళి పట్టుకుని గట్టిగా వదులు వదులు అంటే ఎట్లా వదులుతారు? వదలలేరు. చెట్టు వదులుతుందా మనల్ని? మనం వదలాలి. నువ్వు అనుకుంటున్నావు బాదరాబందీ అని, అంటే నిన్ను నువ్వు రియలైజ్ చేసుకో, నువ్వు సత్యాన్ని తెలుసుకో, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. అంతేగాని వాళ్ళెవరూ మనకు బరువు కాదు. బాదరాబందీ అనేది లేదు. కానీ మనం ఈ సంసారం ఒక పెద్ద బాదరాబందీ, ఈ సమస్యలన్నీ ఒక పెద్ద బాదరాబందీ, ఇవన్నీ పెద్ద మనకి ఒక చాలా బరువుగా అనిపిస్తాయి కొన్ని సంఘటనలు. ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో ఏ బరువు లేదు. ఓ నేను ఎలా వచ్చానో వాడు అలాగే వచ్చారు, ఓ నాకు ఎలా జరుగుతుందో వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఇక్కడ నేను ఎలా ఉండాలి, నేను ఎంత మట్టికి చెయ్యాలి, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేసే జ్ఞానం అన్నమాట. అందుకని ఈ మనసు నైర్మల్యం అనేది పోయిన తర్వాతే ఆ రంధ్రము నుంచి మనకి స్వచ్ఛత, ప్రేమ, నిస్వార్థత బయటకు వస్తాయి. అప్పుడు మనం ఏమైనా చెయ్యగలం. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను ఈ భూమి మీద. అది అంతా వచ్చినాకే నేను పైకి వెళ్తాను. నా కోరిక అది. అందరూ తెలుసుకోవాలి, అందరూ ఆ నిర్మలత్వంలోకి రావాలి. ఒక చిన్న ఆయన ప్రణాళికలో ఒక చిన్న భాగస్వామి అంతే. ఇది తెలుసుకోవాలన్న తపన, ఇది ఇలా ఉంటుందా, నాలో ఈ ఆలోచన వచ్చిందంటే ఇంకా ఈ నైర్మల్యం పోలేదా, మనమే సర్దిద్దుకుంటాం. ఈ పిరమిడ్ అనేది ఏంటి? వక్రపు మిర్దాదులో ఇచ్చారు చూడండి. మిర్దాద్ చెప్తాడు, పిరమిడ్ ముందు రాబోయే ఒక మహాపురుషుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మైండ్లో ఉండి వక్రపు గీతల్ని సరిచేస్తాడు అని. మన వక్రపు ఆలోచన సరిచేసేది ఎవరు? పత్రిజీ. ఎప్పుడో చెప్పారు మిర్దాద్ అన్నమాట. పిరమిడ్లు కడతారు, నేను ఇక్కడ దాకా చెప్పాను, దీంట్లో ఉండే సత్యంలోకి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ తోటి పిరమిడ్లు కట్టి ఆ పిరమిడ్లో ఈ వక్రపు ఆలోచన తొలగించి సరైన రూటును వేస్తానికి ముందు ఒక మహానుభావుడు వస్తాడని ఓషో చనిపోతూ చెప్పాడు. అది పత్రిజీ. ఇవన్నీ ఎంత అద్భుతాలు! ఎవరు ఎంత దాకా చేయాలో అంత దాకా చేసి వెళ్ళిపోయారు. ఈయన పూర్తిగా చేసి కానీ వెళ్ళరు, మనను కూడా వెళ్ళనివ్వరు. గుర్తుపెట్టుకో, అది ఇక్కడ జరిగేది. టైం అవుతుంది, 8:15. అయితే ఇప్పుడు ఇది మనస్సు నైర్మల్యము, నిర్మలత్వం. మనసుకుండే రంధ్రం నుంచి ఏ ప్రవహిస్తున్నాయి, ఆ ప్రవహించే దాన్ని బట్టి ఆ మనిషి ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకోవటం మన జ్ఞానం. ఈ జ్ఞానంతో ఆ నైర్మల్యాన్ని తుడిపించేటువంటి దాంట్లో మన పార్ట్గా మనం ఏం చేయగలుగుతామో అది చెయ్యాలి. మనం శుద్ధి చేసుకోవాలి, ఆ దారి ఇంకొకరికి ఇవ్వటానికి మనం కష్టపడి చేయాలి. ఇది ఇప్పుడు మొన్న శ్వాస, నేను, నా శ్వాస, నా మనస్సు, నా ఆత్మక్షేత్రం అన్నీ వచ్చేసినాయి కంప్లీట్గా, ఇందులో వచ్చేసినాయి. అయితే ఈరోజు సార్ మెసేజ్ ఇచ్చారు. సార్ మెసేజ్ ఎంత బాగా ఇచ్చారంటే, ఇది క్రొత్త శకం, న్యూ ఇయర్ అంటే ఆలోచనకు ప్రాముఖ్యత కలిగిన యుగం, ఏజ్ ఆఫ్ థాట్. ఇంతకు మునుపున్న యుగాలలో
ఆలోచనకు ఎవరు ప్రాముఖ్యత ఇవ్వాల. ఆత్మ గురించి చెప్పారు, జ్ఞానం గురించి కొంత చెప్పారు, ఇంకా ఏదేదో చెప్పారు. కానీ నీ ఆలోచన సరిగ్గా చేసుకుంటే కానీ నువ్వు మోక్షానికి వెళ్ళవు అన్నది ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల. నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పారు, భజన చేయి అని చెప్పారు. ఎన్ని భజనలు చేసాం, ఎన్ని పూజలు చేసాం, ఎన్ని ప్రార్థనలు చేసాం, ఎన్ని గొళ్ళకి వెళ్ళాం, ఎన్ని మొక్కుబడులు చెల్లించాం. నీ ఆలోచన మారిందా? మారలా. అంటే ప్రాముఖ్యత ఇవ్వాల. అయితే ఈ ఈ యుగం ఆలోచనకు ప్రాముఖ్యత కలిగిన యుగం ఇది. ఆలోచన మరియు ఆలోచన స్రవంతిని గుర్తించే కాలంలోనికి ప్రపంచం అడుగుడుతోంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా ఆలోచన ఏంటి, ఎలా ఉన్నాను, నేను అలాంటి కాలంలోకి ఈ ప్రపంచం అడుగెడుతోంది. అసలు ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం, ఇవాళ ఈ మెసేజ్ రావడం నిజంగా ఎంత అత్యద్భుతమోనమాట. చివరిగా ఫైనల్ గా ఆయన ఇచ్చినట్టు అనిపించింది. మార్నింగ్ రోజు ఇచ్చే సార్ మెసేజ్ లో ఈ రోజు మనకిచ్చింది మెసేజ్ అన్నమాట ఇది. ఆలోచన యొక్క వాస్తవికత, వాటి స్వభావం ఇక్కడ గుర్తించే కాలంలోనికి ప్రపంచం అడుగెడుతోంది అన్న. ఇక్కడ అసలు కాలం అంటే ఏంటండి? గుర్తించని కాలం ఏంటి, గుర్తించే కాలం ఏంటి? ఇక్కడ కాలం అంటే ఏంటి అసలు? ఈ కాలం అనేది కదులుతూ ఉన్న దానిని కాలము అంటారు. ఈ భూమి కదులుతూ ఉంటుంది. ఆ కదులుతూ ఉంది కాబట్టి అటు సూర్యుడు రానివ్వండి, ఇటు చీకటి రానివ్వండి, ఆ కదిలినప్పుడు మబ్బులు రానివ్వండి, వర్షం రానివ్వండి, ఏదన్నా కానివ్వండి, తుఫాన్ రానివ్వండి, దీని కదలిక మాత్రం ఎంత సక్రమంగా జరుగుతుందంటే దాని ఒక్క నిమిషం, ఒక సెకండ్ కూడా దాని స్థాన భ్రంశం కాకుండా చక్కగా దాని తిరుగుతోంది. కాబట్టి దానిని కాలం అన్నారు. ఇది టైం, ఈ భూమి మీద కాలం. మనం బయటికి వెళ్ళాం అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిన కాలంలో నుంచి వచ్చిన మనిషి. అక్కడ కాలం లేదు, ఇక్కడ కాలం ఉంది. ఈ కాలం అనేది ఒక యుగం. ఆ యుగాన్ని కూడా ఒక కాలం అంటారు. మా కాలంలో ఇలా ఉన్నామండి, ఈ కాలంలో ఇలా ఉన్నారు వీళ్ళు అంటారు. నీ కాలం ఏంటి, ఈ కాలం ఏంటి? ఈ ఈ ఈ సాంఘికంగా కానీ, ఈ ఆత్మ ప్రయాణంలో కానీ అనేక రకాలైనటువంటి భిన్నత్వమైనవి తీసుకుని మన జీవిత విధానాలు కానీ, సాంఘిక ఆచారాలు కానీ, వీటితో పాటు నడిచిస్తూ పోయేదాన్ని కాలము అంటారు. ఒక సాంఘిక ఆచారాలు ఏర్పరిచారు, దాంట్లో అలాగే మనం కూడా బతకాలి. పొద్దున్నే లెగవాలి, ఇవన్నీ చేయాలి, స్నానం చేసి వంట చేయాలి. ఓకే, శుభ్రత ఓకే. కానీ నీకు బాగున్నా బాగోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా, నువ్వు తర్వాత ఏ పని చేసుకుంటావు, ముందే పని చేసుకుంటావు, కానీ ఇలాగే చేయాలన్న రూలు ఇదేంటంటే కాలానుగుణంగా, మనిషి కాలానుగుణంగా నడుచుకోవటం, సాంఘిక ఆచారాల విధంగా నడుచుకోవటం, ఇవన్నీ కూడా ఈ కాలానికి సంబంధించి. ప్రకృతి సహజత్వంలో మనం జీవించాలి. ఇక్కడ ప్రకృతి యొక్క నియమాలను మనం తప్పకూడదు. ప్రకృతి ఎందుకు ఆ నియమాలు తప్పకూడదు అంటే, ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవించిన వాడే నిజమైన మనిషి కాబట్టి. కానీ ఇక్కడ ప్రకృతి అంటే ఏంటి? ఈ శరీరంలో ఏ ప్రకృతి ఉంది, ఈ పంచభూతాల్లో ఏ ప్రకృతి ఉంది? ప్రకృతి అంటే తత్వము. ఈ ప్రకృతి భూమిలో ఏ తత్వం ఉంది, గాలిలో ఏ తత్వం ఉంది, అగ్నిలో ఏ తత్వం ఉంది, మనసులో ఆకాశంలో ఏ తత్వం ఉంది, నీటిలో ఏ తత్వం ఉంది, ఆ తత్వము దానిలో ఆ సహజ సిద్ధమైనటువంటి వాటిలో జీవించటమే ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం. మరి మనం అలా జీవిస్తున్నామా? ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం ఏ జీవితం జీవించడానికి ఈ శరీరంలోకి వచ్చామో అది పోయి, పనికిరానటువంటి సాంఘికమైన దురాలోచనలు కానీ, ఇవి కానీ, కాలాన్ని బట్టి ఏర్పడేవి కానీ వాటిలో జీవిస్తున్నాం. ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందరం కృష్ణానదిలో స్నానంకి వెళ్ళాం. ఒక మోకాలు నోతి కంటే ఎక్కువ నీళ్ళు లేవు, వాటిలోనే కూర్చుని స్నానం చేస్తున్నాము. ఎందుకంటే చూస్తూ ఉండగానే నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి, అందుకని భయంగా కొద్దిగా యువత రోడ్డునే కూర్చున్నాం. సడన్ గా అందరం ఇలా నీళ్ళలో ఇలా పడుకున్నాం. అందరు ఇలా నీళ్లు ఫ్లో వస్తుంది, ఇలా జారిపోతున్నారు, వెనక్కి వెళ్తుంది ఆ ఫోర్స్ కి. నేనేం చేస్తున్నాను, ఎదురుకుండా వెళ్ళిపోతున్నా. ఇదేంటి, ఎవరైనా వాటర్ ఫోర్స్ ఇలా ఉన్నప్పుడు ఇలా పెడతాం,
కానీ నేను ఇటు వెళ్ళిపోతున్నాను. నా చేతులు పుచ్చుకొని ఎవరో లాక్కుతున్నట్టు అటు ముందుకెళ్ళిపోతున్నాను. ఇదేంటి ఇట్లా ముందుకెళ్ళిపోతున్నానేంటి నాకే ఆశ్చర్యం అనిపించింది. గబగబా వాళ్ళని పిలిచి మీరిక్కడ పడుకోండి. మీరు ఈ నీళ్ళలో ఇటు పడుకోండి అంటే వాళ్ళు కిందకొస్తున్నారు. మళ్ళీ నేను పడుకొని ఆ నీళ్ళలో చూస్తే నేను ముందుకెళ్ళిపోతున్నా. ఎదురెక్కడన్నా ఎళ్తామా? హైలోకి ఫ్లో ఇటొస్తుంటే నేను అటెలా పెడతాను? నాకు అర్థం కాల. ఎన్ని సార్లు పరీక్ష చేసుకున్నానో అర్థం కాల. అటే వెళ్ళిపోతున్నాను. అయిపోయింది. తర్వాత గురువుగారు వచ్చినప్పుడు అడిగాను. సార్ ఏంటి ఇట్లా జరిగింది వింతగా? అందరూ కిందకొచ్చేస్తుంటే నేనేంటి పైకెళ్ళిపోతున్నాను. అంటే కాలానికి ఎదురొడ్డుతున్నావు. కాలానికి, ప్రకృతికి కాదు. ప్రకృతి సహజ సిద్ధమై జీవిస్తున్నావు. కాలానికి ఎదురీదుతున్నావు. ఈ కాలం ఆ కాలంలో ఎలా ఉంది? ఈ కాలంలో ఎలా ఉన్నాము? ఈ నవనాగరిక ప్రపంచం చాలా గొప్పదనుకుంటోంది. చాలా కొత్త కొత్త టెక్నాలజీ ఏర్పరచుకున్నాం. కొత్త కొత్త కార్లు, కొత్త కొత్త ఫ్లైట్‌లు, కొత్త కొత్త రాకెట్‌లు. నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంజినీర్‌ని, నేను డాక్టర్‌ని, నేను అందగాడిని, అందగత్తెని, డబ్బున్నవాడిని, డబ్బు లేనివాడిని. స్టైల్‌గా మాట్లాడాలి. స్టైల్‌గా డ్రెస్ చేయాలి. హాయ్ హోయ్ అనాలి. ఆ! భాషలో ఉందా? స్టైల్‌లో ఉందా? మురికిగా ఉంటే నీ ఆత్మ పరిశుద్ధమై లేదా? డ్రెస్సింగ్‌లో ఉందా? ఏం చూసి మనం మాట్లాడుతున్నాం? ఎవరికి గౌరవం ఇస్తున్నాం? మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. కాలంలో ఇంత ఎదిగామనుకున్నా, ఈ నవనాగరిక ప్రపంచంలో నాకు చాలా తెలుసుకున్నాననుకుని ఆ! అలాంటి వా అలాంటి వాళ్ళు ఈరోజు కరోనా వచ్చేసరికి ముక్కు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏమైపోయింది ఈ నవనాగరిక ప్రపంచం జ్ఞానం? ఏం చేస్తావిప్పుడు? స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావా? ఒక మనిషి వచ్చాడంటే ఒక మనిషి ఇంకొక మనిషికి భయపడిపోయే రోజులు వచ్చిన వాడి నుంచి నాకు కరోనా అంటుతుందేమో. ఒక్క ధ్యాని మాత్రమే భయపట్టల. ఒక్క పిరమిడ్ మాస్టర్ మాత్రమే భయపట్టల. హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా తిరుగుతున్నాం. కాపోతే గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కాబట్టి పాటిస్తున్నాం. గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఉండకూడదు కాబట్టి ఉంటున్నాం. ఎంత అద్భుతమైన స్థితి. ఒక పాటలో చెప్పారు సార్. ఈ నవనాగరిక ప్రపంచములో సర్వము నాకే తెలుసుననుకుని విర్రవీగే వారికి తన్ను తాను తెలుసుకోవడము కన్నా మిన్న ఏది తెలియదు. ఈ తెలియ చెప్పుటకు నే వచ్చి తిని అని ఒక పాటలో అద్భుతంగా మెసేజ్ వచ్చింది. అందరి దృష్టి ప్రపంచంలో గొప్ప మీద ఉంది గాని, తన గొప్పదనంలో లేదు. ఇప్పుడు నేనెంత గొప్పదాన్ని, నా ఆత్మ ఎంత గొప్పది, తన్ను తాను తెలుసుకోవటం కన్నా గొప్పది ఇంకేదీ లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని, సంసారంలో కూర్చొని, తన్ను తాను తెలుసుకునే విధానమే శ్వాస మీద ధ్యాస. హ్మ్. ఇది. కాలం అంటే అది. కాలానికి ఎదురీదాను. ఎదిరితున్నప్పుడు నేను ఎన్ని ఈ ఈ సంఘ దురాచారాలు, అజ్ఞానపు చేష్టల్లో నుంచి ఒక సత్యంగా నేను ఎదురీదాను. ఎదురీదినప్పుడు వచ్చిన ఆటుపోట్లు ఎన్నుంటాయో అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ప్రకృతి నాకు సహాయంగా ఉంది. ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం నేను జీవించాను కాబట్టి. అది. మరి కాలం అంటే తెలిసింది గదా! హ్మ్. ఆలోచనల యొక్క వాస్తవికత, వాటి స్వభావం మరియు పదార్థంపై వాటికున్న నియంత్రణ శక్తి మరింతగా గ్రహించబడతాయి. నీ ఆలోచన యొక్క వాస్తవం, వాస్తవం ఏంటి? నిన్ను నీకొచ్చిన ఆలోచన గమనించుకోమన్నప్పుడు దాంట్లో ఉండే వాస్తవం ఏంటి? వాటి స్వభావం ఎలా ఉంది? మరియు పదార్థంపై వాటికున్న నియంత్రణ శక్తి. నీ ఆలోచన ఏ పదార్థం మీద పడుతోంది? తినాలనా? లేకపోతే ఇంకోటా? ఇంకోటా? ఆ నియంత్రణ కోల్పోవడము, ఆ నియంత్రణలో ఉండటం. ఈ నియంత్రణ శక్తి ఎ ఇంకా వాటిని ఎట్లా నియంత్రించుకోవాలనే శక్తి కూడా మరింతగా గ్రహించబడతాయంట. అంటే ఇంకెంత ఎక్కువగానో వస్తాయంట. ఈ కాలంలో, ఈ యుగంలో, ఈ యుగం సారీ కాలం గాదు. యుగం. హ్మ్. ఈ క్రొత్త యుగం
అంతర్దృష్టి, ఎదుగుదల మరియు మానసిక అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చింది. అంటే మనకు అనుగుణంగా మార్చింది ఈ కొత్త యుగం. అంతర్దృష్టి, నీ లోపలికి నువ్వు కళ్ళు మూసుకొని ప్రశ్నించుకుని సమాధానం తెచ్చుకునేటువంటిది. నీ ఎదుగుదల, మానసిక ఎదుగుదల. మరియు నీ మానసిక అభివృద్ధి. అభివృద్ధి ఎలా జరుగుతుందో ఇందాక చెప్పాను కదా! ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఆ అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చేసింది. అంటే నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఆ సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. అలాంటి ఆ యుగంలో ఆ లక్షణాన్ని ఏర్పరిచేశారన్నమాట. ఏ రకానికి చెందినటువంటి ఆలోచనలు పరిమితులను కల్పిస్తాయో, ఎటువంటి స్థితులలో అవి కొనసాగబడతాయో, మరియు వాటి యొక్క ఫలితాలు కూడా గ్రహించబడతాయి. ఇక్కడ ఏ రకానికి చెందినటువంటి ఆలోచనలు, మీరు ఏ రకమైన ఆలోచనలు, ఒక ఆరోగ్య సమస్య గురించి ఆలోచన, లేకపోతే ఫైనాన్షియల్ ఆలోచనల, లేకపోతే ఒక వ్యామోహపు ఆలోచనల, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆలోచనలు పరిమితులను కల్పిస్తాయో, నేను కరెక్టు, నేను ఇలాగే ఉండాలి, కాబట్టి నాకు వీళ్ళతోటి పనొద్దు, వాళ్ళు చెప్పింది వినొద్దు, నాకు ఒక పరిమితిగా ఒక ఒక గ్రౌండ్ కట్టేసుకుంటాను నా చుట్టూ, ఆ గ్రౌండ్‌లో నేనుంటాను. అంటే నువ్వు ఒక పరిమితం అయిపోయావు. ఇక్కడ అంతా ఒకటే అంటున్నావు, జ్యోతులు అంటున్నావు. మళ్ళీ ఇక్కడ నీ ఆలోచనలు నీ చుట్టూ గోడ కట్టేస్తున్నాయి. అంటే పరిమితులను కల్పిస్తాయో, ఎటువంటి స్థితులలో అవి కొనసాగబడతాయో, ఏ స్థితిలో ఆలోచనలు కొనసాగబడతాయో, మరి వాటి యొక్క ఫలితాలు, ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనతో ఆ పని చేస్తాం, ఆ పని చేసినాక నీకు పాజిటివ్ ఫలితం వస్తుందో నెగిటివ్ ఫలితం వస్తుందో తెలీదు. వాటి ఫలితాలు కూడా గ్రహించబడతాయి. అంటే నీ మనసు, నేను ఈ ఆలోచనతో ఈ పని చేస్తే ఏమవుతుందో తెలీదు, కానీ మనం చేసేస్తాము, వచ్చిన పడతాను, అరే ఇలా వచ్చింది అలా వచ్చింది అనుకుంటాం. కానీ ఈ యుగంలో సానుకూల పరిస్థితులను అనే ఎనర్జీని ఇక్కడ ఫామ్ చేసినప్పుడు, నేను ఈ పని చేస్తే ఏ ఫలితం వస్తుందనేది కూడా ముందే గ్రహించబడతాయంట. అబ్బబ్బబ్బబ్బా! ఏమి గిఫ్ట్ ఇచ్చారండి నిజంగా భూమికి. ఒక ఆలోచనకి మరి మరియు వాటి యొక్క ఫలితాలు కూడా గ్రహించబడతాయి. ఇది కొత్త రకం మానసిక కార్యకలాపాలను ఆవిష్కరించే కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త రకం నవ్యయుగం. మరి ఈ కొత్త రకం మానసిక కార్యకలాపాలు, అంతకు మునుపు మురికి కార్యకలాపాలు, ఇప్పుడు కొత్త రకం కార్యకలాపాలు. మతాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి. అంతే కదండి. నేను క్రిస్టియానిటీ, నేను హిందూ మతం, నేను ముస్లిం మతం, నేను జైను, ఇంకేంటి బుద్ధ మతం, ఇవన్నీ ఏంటి భావోద్వేగాలు. ఒక 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 పూజ చేసుకుని నేను హిందువుని ఇది అని అంటే, ఈ క్రిస్టియానిటీ వేరు, ఈ ముస్లిం వేరు, వీళ్ళతోటి నేను కలవకూడదు, ఏదో ఆ పని దాకానే తప్ప నా దేవుడే గొప్ప. ఇదేంటి ఒక భావోద్వేగం. మన గుడిని బద్దలు కొట్టారంటే ఒక భావోద్వేగం, మసీదును బద్దలు కొట్టారంటే వాళ్ళకొక భావోద్వేగం, చర్చిని అంటే వాళ్ళకొక, ఎందుకు ఈ భావము దేని మీదైతే ఒక దైవము ఇది అని ఒక మతంలో మనం కోరుకుపోయేమో, ఉద్వేగాలు దాని పక్కనే ఉంది. ధ్యానంలో ఉద్వేగాలేయి, మతంలో ఉద్వేగాలు ఉన్నాయి, భావోద్వేగాలు. కాబట్టి మతాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి. ఏ మతమైనా సరే ఈ భావోద్వేగాలతో కలిసి ఉన్నాయి. మరియు వారి మతానికి సంబంధించిన వేదాంతవేత్తలు, ఆ మతంలో కూడా ఇప్పుడు ముస్లిమ్స్ దీంట్లో ఉన్నారండి. ఈ ముస్లిం లీగ్‌లో సూఫీ మాస్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ ప్రవచనాలు విన్నాను కొన్ని. అరే వీళ్ళు చెప్పినవన్నీ సార్ చెప్పినట్టే ఉన్నాయి. అంటే వాళ్ళు వేదాంత వేత్తలనమాట. వాళ్ళు అందులో సారాంశాన్ని గ్రహించుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు తప్ప కొంతమంది, ఒక క్రిస్టియానిటీలో కొంతమంది, ఒక లేడీ చెప్తుందండి, ఎవరో ఇంగ్లీష్ ఆవిడ, నాకు తెలీదు. కానీ ఆవిడ చెప్పింది తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. ఎంత బాగా చెప్తుందో ఆవిడ. అక్కడ చెప్పిన దానికి, ఇక్కడ కొంతమంది వీళ్ళు చెప్పిన దానికి సంబంధమే లేదు. అలాగనమాట ప్రతి ఒక్కటి. ఇతరులు దాని పట్ల, సిద్ధాంతాల పట్ల ఆలోచన చేయడాన్ని సహించేవి కావు. ఈ వేదాంతవేత్తలు తప్ప మిగతా వాళ్ళంతా, అంటే ఆ మతంలోకి వెళ్ళిపోయి, ఆ మతం మార్పిడి చేసుకుని, ఆ మతంలో ఉంటే నా మతం ఇది అని ఆ మత పిచ్చిలో ఉన్న వాళ్ళకి దాని పట్ల ఆ సిద్ధాంతం, అంటే అసలు ఆ మతం యొక్క సిద్ధాంతం ఏంటి? అసలు ఒక ప్రవక్త యొక్క సిద్ధాంతం ఏంటి? ఆయన పిండి ఇసురుకుని
జొన్న పిండి ఇసురుకొని జొన్న రొట్టె చేసుకుని తిన్నాడు. ఈ వాక్యం ఎందుకు చెప్పరండి? ఎందుకు చెప్పబడలేదు? ఖురాన్‌లో ఉంది. అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ ది లైట్. గాడ్ అంటే ఒక లైట్. ఆయన ఒక రూపం కాదు. ఆ లైట్ అనే దాన్ని మనం నమ్మాలి. ఇక్కడ అల్లాహు అక్బర్. అల్లా అంటే ఏంటి? ఒక లైట్, సత్యం. ఈ సత్యం నేను తెలియ చెప్తాను రా, అంతేగాని ఈ పరిపాలించిన అక్బర్ కాదు. అక్బర్, ఖుదా హఫీజ్, అంతా భగవంతుడు. ఆ భగవంతుడు నేను రక్షించుగాక, ఇలాంటివి చెప్తారు కదా, అది అల్లాహు అక్బర్. ఆయన అంతా ఒకటే అని చెప్పాడు. ఇక్కడ అంతా లైట్ అని చెప్పాడు. అక్కడ ఏ విగ్రహము పెట్టలేదు, ఏ మతము సంబంధించలేదు. మొత్తం కాంతి, జ్ఞానం అని చెప్పి దానికి సరెండర్ అవ్వమన్నాడు. దానికి సరెండర్ అవ్వమంటమే నమాజ్. నువ్వు దానికి అయిపోవు, శరణ్యం అవ్వు. శరణ్యం అంటమే, శరణ్యం ఎలా అవుతావు? వినమ్రత. నువ్వు ఎంత ఎదిగినా, ఎంత గొప్ప జ్ఞానం చేసుకున్నా ఇంకా ఇంకా వినమ్రత కావాలి. పత్రికారు ఒక గురువుని తీసుకొచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నారంటే మనకెక్కడుందా వినమ్రత? ఆయన ఎవరి పాదాలకు నమస్కారం చేసే అంత టైం ఆయన ఏంటో నాకు తెలుసు. కానీ ఆయన ఆ లైట్లను చూశారు, వాళ్ళ ఆత్మను చూశారు. వినమ్రత, ఇంకా ఇంకా వినమ్రత పెరగాలి. మరి అవన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త చెప్పారు. నాకు ముస్లిం లీగ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ విజన్స్ కనపడేవి. వాళ్ళంటే సూఫీ మాస్టర్స్ ఎంత పెద్ద గ్రంథాలంటే ఆ ఎడారిలో ఉన్నాయి. సూఫీ మాస్టర్స్ ఎన్నో గ్రంథాలని రహస్యంగా దాచిపెట్టారు. హాస్టల్గా వెళ్ళి నేను చూసి వచ్చాను. ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ వేదాంత సత్యం తెలుసుకున్న వాళ్ళు తప్ప దాని పట్ల, సిద్ధాంతాల పట్ల ఆలోచన చేయడానికి సహించేవి కావు ఆలోచనలు. దీన్ని చూడకుండా ఈ మత భావోద్వేగాల్లో ఉండిపోతున్నారు మిగతా వారంతా. ఇతరులు ఏ మతంలోనైనా రెండుగా ఉన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, కొంతమంది దాన్ని ఆధారంగా ఇతరులు తమ స్వార్థానికి ఉపయోగించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగే ఒకరోజు పత్రికారు అన్నారు, మీకు ముస్లింలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. నాకు ఇష్టం ఏంటి, ఇదేంటి ఇలా అన్నారు అనుకుని చూసుకుంటే నిజంగానే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అప్పుడు ఆ సూఫీ మాస్టర్గా ఉన్నప్పుడు ఆ సూఫీయిజం వాళ్ళకి ఆ ఎడారుల్లో ఒక ఎంతటి భయంకరమైన జీవితాలు వాళ్ళు జీవించేవారు. వారికి కావాల్సింది ఎలా కావాలి, ఇన్ని కొంచెం నీళ్లు ఉంటే ఎంత గోల్డ్ కంటే కూడా బంగారంగా దాచుకున్న వాళ్ళు వాటర్ కావాలి. వాళ్ళు ఆ నమాజ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం నీరు, ఇంత నీరు చేతిలోకి తీసుకుని చెయ్యంతా తడుపుకుని, ఇలా తడుపుకొని, ముఖం తడుపుకొని ఇన్ని నీరుని నమాజ్ చేసేవారు. ఇవాళ బకెట్లు బకెట్లు నీళ్లు ఉన్నాయి. శుభ్రంగా కాళ్ళు చేతులు మొహమే కదా స్నానం చేసి మరీ నమాజ్ చేయొచ్చు. కానీ దురాచారం, ఆచారం మొదల్లేదు. ఇవన్నీ ఎలా తెలియచెప్పాలి, ఎవరు వింటారు? ఇలా తాపత్రయం ఉండేది నాకు ముస్లిమ్స్ మీద. నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ఫస్ట్ టైము చేసినప్పుడు గుడివాడ అంటే ఎమ్మెల్యేగా చేశాము ఒక సంవత్సరం. అప్పుడు గుడివాడ మాస్టర్స్ మీద నాకు మెసేజ్ వచ్చేది అనమాట, ఫలానా రోడ్లో ఫలానా సందులో ఒక అబ్దుల్ రహీం అని ఉన్నారు, వెళ్ళి మీట్ అవ్వండి అని. అప్పుడు నేను వాళ్ళకి చెప్పేదాన్ని, ఇదిగో పలానా రోడ్లో ఇట్లా ఉన్నారంట, మీరు వెళ్ళి కలవండి అని చెప్పారు. మరుసటి నెక్స్ట్ ఆదివారం నేను వెళ్ళాను. వెళ్ళి అదంతా ఎత్తుకున్నాను. ఒక షాప్ అతను, ఈ షాపే వాళ్ళది. ఆ షాప్ పేరు కూడా వచ్చేది ధ్యానంలో. చెప్తే వాళ్ళు లేరు, ఇంట్లో ఉన్నారు, ఆ సందులో ఉన్నారు, వెళ్ళండి అని. అప్పుడు అక్కడికి వెళ్ళాం. వెళితే చాలా పెద్ద ఫ్యామిలీ అలా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళని చూడగా నాకు ఎందుకో నా గుళ్ళోంచి ఒక ప్రేమ లాంటిది వచ్చేసింది అన్నమాట. ఒక్కొక్కరిని హట్ చేసుకున్నాను. హట్ చేసుకున్నాక వాళ్ళు అప్పుడే నమాజ్ చేసుకుంటున్నారు. నమాజ్ యొక్క అర్థం చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, నిజమేనమ్మా, నమాజ్ అంటే శరణ్యం.
అల్లాకి శరణ్యం. అల్లా అంటే ఎవరు? సత్యానికి శరణ్యం అని చెప్పి ఆయన. ఏం చేయాలమ్మా, నా పేరు మీరెవరు, అసలు ఎందుకు వచ్చారు ఏంటంటే, మేము ఇట్లా ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం ఏ మతానికి చెందింది కాదు, మనిషి ముక్కులోని గాలికి సంబంధించింది. మీ పేరు వచ్చింది, మేము వచ్చామా, ఇట్లా పిరమిడ్ పార్టీ అనేది అని అంటే ఆయన అంతా హెల్ప్ చేశాడు అక్కడ. ఇలా వచ్చాయన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిద్ధి. అది ఈ ముస్లిం లీగ్ ఎందుకు అనేది నాకు బలంగా ఉంది అంటే, వాళ్ళందరినీ చైతన్యం చేయాలి అనేది నా ఒక బలమైన కోరిక. ప్రవక్త యొక్క కోరికే నా కోరిక. మరి అది ఎలా నిలబెడుతుందో నాకైతే తెలియదు కానీ, ఏ రకంగా సైలెంట్‌గా నేను వాటికి పంపించగలుగుతాను ఏమిటో నాకు తెలియదు. కానీ ఆ మహమ్మద్ ప్రవక్త కూడా పత్రికారి దగ్గర వేడుకున్నారు. ఏం వేడుకున్నారో తెలుసా? వీరందరినీ దయ చూపించండి. నా హృదయం కరిగిపోయిందన్నమాట. ఎంత దయ! ఒక్క మాస్టర్‌కి ఆ తరాన్ని ఉద్ధరింపజేయాలని ఎంత దయ! కానీ ఈ భూమి మీద వచ్చి మాయలో పడి, ఈ నా మాంసాహారాన్ని విపరీతంగా తింటూ హింసాత్మకంగా ఉన్న వీళ్ళని మార్చడం అంటే సామాన్యమైన విషయం. అందుకే ఈ అత్యద్భుతమైన ప్రణాళిక. ఈ భూమండలంలో ఉండే ఎనర్జీస్ ఇవన్నీ సిస్టమ్ ప్రకారంగా లోపలగా వీళ్ళ జ్ఞానం ఒకటి చెప్పి, మాంసం ఒకటి మాన్పిస్తూ ఉంటే, నెమ్మదిగా వాళ్ళ ఆ పరిణితి చెంది, ఈ భూమినే మార్చేదానికి భూమి యొక్క ఎనర్జీ చేంజ్ అయినప్పుడు వీళ్ళు చచ్చినట్టు చేంజ్ అయిపోతారు. అదే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది సామాన్యమైంది గానీ, దాన్ని స్థితం జేయాలక్కడ. ఆ స్థితం జేసి వీరందరిని మార్చటానికి కంకణం కట్టుకొని పత్రిగారు. ఇప్పుడు ఇక్కడ ఓ పక్క కరోనా, భూమాత ఓ పక్క ఈ రకంగా జరుగుతోంది. కానీ ఓ పక్క మనం ఎంత వేగంగా జరుగుతుందో అంత వేగంగా మనకి ఇక్కడ ఈ ధ్యానం జరుగుతోంది. కాబట్టి 10 సంవత్సరాలు మనం నిరంతరంగా కష్టపడి, ఈ ఆ స్థాయిలో ఉండేదానికి మన వంతు సహాయం మనం చేసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు ఆలోచనలకి, అప్పుడు ఆలోచన చేయడానికి సహించేవారు కాదు. మత ప్రవక్త కొంతమంది తప్ప మిగతా వాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోచనకి అంతగా ప్రాముఖ్యతనివ్వని కొత్త మతాలు అనుచరులను కలిగి ఉంటున్నారు. కర్తలు ఆలోచన పట్ల, కర్తలంటే ఇక్కడ ఏంటి? క్రియేటివిటీ. ఎవరైతే క్రియేషన్ చేశారో, ఎవరైతే ఈ సత్యాన్ని తెలియజెప్తున్నారో వాళ్ళు కర్తలు. ఇతరులు అంటే ఏంటి? దాన్ని ఆధారంగా తీసుకుని మతము అనే దాన్ని స్ప్రెడ్ చేసేది ఇతరులు అవుతారు. ఈ కొత్త మతాలు అనుచరణ కలిగి ఉంటున్నారు కాబట్టి, కర్తలు ఆలోచనల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్న కారణంగా, ఎవరైతే సృష్టి చేస్తున్నారో, ఎవరైతే మనసు పరిశుద్ధం చేసుకుంటున్నారో, ఈ కర్తలంతరూ మరింత శ్రద్ధగా చేస్తున్నారు. క్రమంగా మతాలు మరింత మానసిక, మరింత సహేతుకమైనవి అవుతాయి. ఇంకా బలంగా అయిపోతాయి. మతాలన్నీ ఆలోచన మీద దృష్టి పెడతాయి. అది ఈరోజు పత్రిక ఇచ్చిన మెసేజ్ మేడం. నా ఆక్రోశం అంతా వెల్లడించుకున్నాను. మరి దాన్ని మీరు ఎంత అర్థం చేసుకుంటారో ఇంకెంతకంటే నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నా ఉద్వేగం ఎలాగుందంటే, ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నామో అందరూ పరిశుద్ధంగా ఉండాలి. కారణం మనకే తెలియట్లేదు. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఈ ధ్యానం మన ఆలోచన మీద దృష్టి పెట్టాలి. అది రాగానే ఇది కాదు అని దాన్ని సరి చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్. దీనితోటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ ఆత్మలవుగాక అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.